హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మాస్టర్ టీచర్ మదన్ సార్. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే చెప్పండి అమ్మా ఒకసారి. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే ఒకసారి చెప్పండి అమ్మా. కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి. హాయ్ నాని, హాయ్ నాగేశ్వర్, పోతులూరి చారి. వాట్ ఈజ్ ఆర్బీడి? అమ్మా మీకు ఎన్సీఆర్టీలో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ ఉండేది కదా, దాన్నే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆర్బీడి అంటే దాన్నే రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆర్బీడి అని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఆడియో వీడియో నేను వినపడుతూ కనపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ పెట్టండి. క్లియర్ అని మెసేజ్ పెడితే ముందుకెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్లో మనం యాంగులర్ మొమెంటం గురించి మాట్లాడుకోబోతున్నాం. గుడ్ ఈవినింగ్ గురువు గారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మిస్టర్ నవదీప్. క్లియర్. ఓకే, పవన్ మెసేజ్ పెట్టేశాడు క్లియర్ అని. సరే, కంటిన్యూ చేసేద్దాం. అయితే అమ్మ ఈరోజు మన క్లాస్లో నేర్చుకోబోయేది ఏంటంటే యాంగులర్ మొమెంటం, టాప్లింగ్ మీద ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. సో టాప్లింగ్ అనే దాన్ని ఒక 15-20 మినిట్స్లో రఫ్గా ఏంటి టాప్లింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్వశ్చన్ తీసుకొని కవర్ చేసేస్తాను. కానీ యాంగులర్ మొమెంటం మీద బాగానే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో యాంగులర్ మొమెంటంని మాత్రం క్లియర్ కట్గా నీట్గా నేర్చుకుందాం. అయితే ఈ మొత్తం ఆర్బీడీ మీద ఎక్కువ ఛాన్స్ ఉంది క్వశ్చన్ రావడానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద. ఆ తర్వాత రెండు టాపిక్స్ మీద ఈక్వల్ ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఏంటా ఈక్వల్ ప్రాబబిలిటీ? ఏంటా రెండు టాపిక్స్ అని అంటే రోలింగ్ మీద, యాంగులర్ మొమెంటం మీద. ఈ రెండిటి మీద క్వశ్చన్స్ ఈక్వల్ లెవెల్లో అడుగుతున్నాడమ్మా. అంటే ఒక 10 క్వశ్చన్లు మనకు రోలింగ్ మీద వస్తే ఒక 10 క్వశ్చన్లు యాంగులర్ మొమెంటం మీద కూడా వస్తున్నాయి రఫ్గా. కానీ మెజారిటీ మాత్రం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీదే వస్తున్నాయి. దాని తర్వాత దేని మీద అంటే రోలింగ్ మీద అండ్ యాంగులర్ మొమెంటం మీద. సో మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అవగొట్టేసాం, రోలింగ్ అవగొట్టేసాం, యాంగులర్ మొమెంటం కూడా అవగొడితే ఆర్బీడీకి దండం పెట్టచ్చు, ఇంకా అయిపోతుంది. అయితేనమ్మా రేపటి క్లాస్ ఉంది కదా, రేపటి క్లాస్లో ఇంక మనకి ఆర్బీడీ అయిపోతుంది. రేపు నేను ఎస్హెచ్ఎం ఆసిలేషన్స్ అని పెట్టాను కదా షెడ్యూల్లో. ఆసిలేషన్స్ ఒక రోజులో నేను చేసేది ఏముండదు. సో అందుకని మీకు ఎలాగో సండే సెంటర్ ఆఫ్ మాస్ మీద, రిజిడ్ బాడీ డైనమిక్స్ మీద, ఈ రెండింటి మీద నేను ఒక పేపర్ పంపిస్తా. 2 పేపర్లు ఉంటాయి, రైట్? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కొంచెం టైం బ్యాక్ చేశా, లైక్ మండేనో ట్యూస్డేనో ఆ టైంలో చేశా. అండ్ మీకు రోలింగ్ ఏదైతే ఉందో, రోలింగ్ కూడా కాదు, టార్క్, ఈ 2 టాపిక్స్ కొంచెం వెనకాల చేశాను కాబట్టి సండే వరకు మీకు గుర్తుండకపోవచ్చేమో అని చెప్పి సాటర్డే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు రివిజన్ చేస్తా. సాటర్డే ఏమేమి రివిజన్ చేస్తానంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రివైజ్ చేస్తా. కొంచెం రివిజన్ అంటే అమ్మ మళ్ళీ మొత్తం చదువుకుంటే వెళ్ళను, క్వశ్చన్స్ తీసుకొని క్వశ్చన్స్ ద్వారా రివిజన్ చేస్తా. అయితే ఏమేం చేయబోతున్నాను ఆ రోజు రేపటి క్లాస్లోనంటే మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా అండ్ టార్క్ మీద కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా. సో ఎందుకంటే ఈ టాపిక్స్ వీక్ స్టార్టింగ్లో చేశాం కాబట్టి మీకు గుర్తుండి ఉండకపోవచ్చు, దానికోసం. డెప్త్ అని అంటే ఇప్పుడు డెప్త్ చెప్పలేనురా. బాగా డెప్త్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలను? ఎందుకంటే మనం మెజారిటీ ఆఫ్ క్రౌడ్ని గుర్తుపెట్టుకొని చేస్తున్నాం. పీవైక్యూస్ మిస్టర్ హనుమంతు, పీవైక్యూస్ నేను ఆల్రెడీ క్లాసెస్లోనే చేస్తున్నాను. మిగతా పీవైక్యూస్ మీరు చేయండి, మొత్తం నేను చేస్తే అలాగా. అయినా సరే కొన్ని పీవైక్యూస్ తీసుకుంటాను.
సార్ మీరు చెప్పని సబ్ టాపిక్స్ మళ్ళీ ఫార్వర్డ్ చాప్టర్స్లో వస్తాయా? నేను ఏవైతే సబ్ టాపిక్స్ టచ్ చేయట్లేదో ఆ సబ్ టాపిక్స్ అవసరం లేదు, మెయిన్స్కి అవసరం లేదు. పుష్కరాలకు ఒకసారి ఆ సబ్ టాపిక్లో ఉన్న ఒక క్వశ్చన్ రావచ్చు. ఆ ఒక్క క్వశ్చన్ కోసం నువ్వు ప్రతి చాప్టర్లోనూ ఎక్కువగా అడగని కాన్సెప్ట్స్ అన్నిటినీ నేర్చుకుంటే నీ వల్ల అవ్వదు. నీ దగ్గర టైం తక్కువ ఉంది. సో నేను ఏదైతే చేస్తానో జస్ట్ ఆ టాపిక్స్ను మాత్రమే చూసుకోండి. చాలామంది సార్ ఇది చెప్పలేదు అది చెప్పలేదు అంటే, నాకు తెలిసి ఫిజిక్స్లో మొత్తం ఎంత ఉందో మనం 3 నెలల్లో సిలబస్ అవగొట్టాలనుకుంటున్నాం. నేను మీకు క్లారిటీగా ముందే చెప్పా. ఏమేం చెప్తాను, మెయిన్స్ లెవెల్ ఆర్ స్లైట్లీ మెయిన్స్ లెవెల్ వెళ్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంట్రా బాబు అని అంటే, చాప్టర్లో ఉన్న ప్రతి సబ్ టాపిక్ ప్రతిదీ చెయ్యాలి అని అంటే మనకు 2 సంవత్సరాలు పట్టింది. మనకు అంత టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే చేస్తా. ఓకే, అయితే మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్ యాంగులర్ మొమెంటమ్ అబౌట్ ఏ పాయింట్ గురించి మాట్లాడదాం. యాంగులర్ మొమెంటమ్ అబౌట్ ఏ పాయింట్ అండ్ వేర్ ద పార్టికల్ ఈస్ ట్రాన్స్లేటింగ్. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, ఒక బాడీ రొటేషన్లో ఉండడం. థర్డ్ పాసిబిలిటీ ఏంటి, ఒక బాడీ ట్రాన్స్లేట్ అవుతూ రొటేట్ అవుతూ ఉండడం. అదే కదా మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో నేర్చుకుంది ఏంటంటే ఒక బాడీ ట్రాన్స్లేట్ అవ్వడం. సర్క్యులర్ మోషన్లో నేర్చుకుంది ఏంటంటే ఒక బాడీ రొటేట్ అవ్వడం. ఈ ఆర్బిడిలో ఏం చేస్తున్నాం, ట్రాన్స్లేషన్ని రొటేషన్ని కలిపేస్తే ఏదైతే మోషన్ వచ్చిందో దాన్ని మనం రోలింగ్ మోషన్ అని అంటున్నాం. సో ఈ 3 కేసెస్లోనూ మన యాంగులర్ మొమెంటమ్ గురించి మాట్లాడుతూ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ మాట్లాడేసుకొని లాస్ట్లో మనం టాప్లింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఏ ట్రాన్స్లేటింగ్ పార్టికల్. నవదీప్, నేను అసలు ఎప్పుడు తప్పుకోనమ్మా, నువ్వు ఏదో వేరే విధంగా అంటున్నావని అసలు నేను అనుకోను. నువ్వేం దాని గురించి ఆలోచించదు. కాకపోతే నువ్వు కవర్ చేయి, డెప్త్గా కవర్ చేయమని అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరినీ ఉద్దేశించి ఈ సిరీస్. అదే నేను ఇప్పుడు 11th సిరీస్ చేస్తున్నా. ఈరోజు ఒక వీడియో చేశా వెక్టర్స్ మీద, చాలా బాగా వచ్చింది. వెక్టర్స్ రివిజన్ చేసా క్వశ్చన్స్ తీసుకొని. అండ్ సెకండ్ థింగ్ అమ్మ, ఇంకొక చిన్న విషయం. ఆ చిన్న విషయం ఏంటి అని అంటే, చాలామంది సార్ రివిజన్ ఎలా చేయాలి అని అంటారు. కొంతమంది ఏమో రివిజన్ చేయడం తెలుసు వాళ్ళకి. ఎలా చేస్తారో తెలుసా, క్లాస్ నోట్స్ తీసుకొని వాళ్ళ సార్ చెప్పింది, లేదా ఏదైనా బుక్ తీసుకొని వాళ్ళ సార్ చెప్పింది మొత్తం చదువుకుంటూ వెళ్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ టైప్ ఆఫ్ రివిజన్ పనిచేయదు. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, స్టార్ట్ విత్ క్వశ్చన్స్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కైనమాటిక్స్ లేదా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ని రివైజ్ చేద్దాం అనుకున్నావు. నువ్వు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ రివైజ్ చేద్దాం అనుకుంటే నువ్వు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ బుక్ ఓపెన్ చేసి అందులో డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళిపో. ఒకవేళ ఆల్రెడీ నువ్వు క్వశ్చన్స్ మార్క్ చేసుకొని ఉంటే, ఏంటి క్వశ్చన్స్ మార్క్ చేసుకున్నానంటే, నువ్వు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే నీకు రాలేదో అవి కొంచెం మంచి క్వశ్చన్లు అనమాట. సో నువ్వు రివైజ్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్లు అయితే రాలేదో ఆ క్వశ్చన్స్ని ట్రై చేయి. అలా నీకు కాన్సెప్ట్ అనేది రివైజ్ అవుతుంది. బుక్తో కూర్చొని నువ్వు 100 గంటలు చదివినా సరే ఒక్క మార్కు కూడా వచ్చిద్దా లేదా అంటే డౌటే. చదవడం వేరు, సాల్వ్ చేయడం వేరు. సాల్వ్ చేయడం కావాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఓకే, ఓకే, ఇది ఒక పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m అండ్ ఇది ట్రాన్స్లేటింగ్ అనమాట. ట్రాన్స్లేటింగ్ అంటే మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబౌట్ దిస్ పాయింట్ యాంగులర్ మొమెంటమ్ కనుక్కుందాం అని అనుకుంటున్నావు. యాంగులర్ మొమెంటమ్ని రిప్రజెంట్ చేసే సింబల్ ఏంటంటే క్యాపిటల్ ఎల్. ఏంటి నాన్న క్యాపిటల్ ఎల్ అంటే, ఈస్ ఆర్ బార్ క్రాస్ ఎంవి బార్. ఇది వాట్ ఈజ్ ఆర్ బార్. నువ్వు ఏ పాయింట్ దగ్గర అయితే యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అనుకుంటున్నావో ఆ పాయింట్ దగ్గర నుండి పార్టికల్ ఎక్కడైతే ఉందో ఆ పార్టికల్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీ. అంటే ఈ సిచ్యువేషన్లో నీకు ఏంటి ఆర్ బార్, దిస్ ఈజ్ యువర్ ఆర్ బార్. ఈ సిచ్యువేషన్లో అది నీ ఆర్ బార్.
అండ్ నేను టార్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పానమ్మా, ఎప్పుడైనా క్రాస్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఆర్ క్రాస్ ఎఫ్ నేను ఏమని రాసా, ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎఫ్ అని రాయొచ్చు అని చెప్పాను. అలాగే ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్ రాయొచ్చు అని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇదిగో అమ్మా, ఈ ఆర్ని నువ్వు ఎక్స్టెండ్ చేయి, దిస్ ఈజ్ యువర్ ఆర్ బార్, దిస్ ఈజ్ యువర్ వి బార్. ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని నువ్వు థీటా అని తీసుకుంటే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్? క్రాస్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇట్ విల్ బి ఆర్ ఇంటూ ఎంవి సైన్ థీటా. ఆ సైన్ థీటా వల్లే ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ అన్నీ రాబోతున్నాయి. చూపిస్తా అది కూడా ఏంటి అదనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు పార్టికల్ ఇక్కడ ఉంది అండ్ ఇలా మూవ్ అవుతుంది, దిస్ ఈజ్ యువర్ ఎంవి బార్. అండ్ నువ్వు అబౌట్ ఈ పాయింట్ యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయాలని చూస్తున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి, దిస్ విల్ బి యువర్ ఆర్ బార్. ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని నువ్వు థీటా అని తీసుకో. ఆర్ బార్కి ఎంవి బార్కి మధ్య ఉన్న యాంగిల్ని నువ్వు థీటా అని తీసుకో. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఏదైతే ఆ ఎంవి ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయి. సో దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ ఎంవి, దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ ఎంవి. అప్పుడు ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఎంత, థీటా. నువ్వు ఇప్పుడు ఆ ఎంవి లైన్ ఏదైతే ఉందో దానికి ఒక పర్పెండిక్యులర్ గీయమ్మ, దాన్నే మనం ఆర్ పర్పెండిక్యులర్ అని అంటాం. ఇప్పుడు చెప్పు, సైన్ థీటా ఏంటి? సైన్ థీటా ఈజ్ దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బై ఆర్. సో అప్పుడు ఆర్ పర్పెండిక్యులర్ ఏమవుతుంది, ఆర్ సైన్ థీటా అవుతుంది. సో అప్పుడు నువ్వు యాంగులర్ మొమెంటమ్ని ఏమని రాయొచ్చు, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అని అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఎంవి అని రాయొచ్చు. ఆర్ ఇంటూ సైన్ థీటాని ఆర్ పర్పెండిక్యులర్ అని రాయొచ్చు కదా. సో వాట్ ఈజ్ ఆర్ పర్పెండిక్యులర్? ఎంవి అనేది ఒక డైరెక్షన్లో ఉండేది కదా. సో ఆ డైరెక్షన్ని నువ్వు ఒక స్ట్రైట్ లైన్ లాగా గీసి ఏ పాయింట్ అబౌట్ అయితే నువ్వు యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ పాయింట్ నుండి ఒక పర్పెండిక్యులర్ గీయి. ఆ డిస్టెన్స్ బిట్వీన్ దట్ స్ట్రైట్ లైన్ అండ్ దిస్ పాయింట్, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆర్ పర్పెండిక్యులర్ అని అంటాం. ఒక్కొక్కసారి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ తీసుకుందాం అమ్మా, ఇదే సిచ్యువేషన్ తీసుకొని ఇదిగో ఇది మన ఎంవి బార్. మనం అబౌట్ ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలని చూస్తున్నాం యాంగులర్ మొమెంటమ్. ఒక్క నిమిషం, దిస్ ఈజ్ యువర్ ఆర్ బార్. సో దాన్ని ఎక్స్టెండ్ చేయి, ఈ యాంగిల్ ఎంత అంటే థీటా. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఎంవిని రిజాల్వ్ చేయి. ఈ డైరెక్షన్లో ఎంవి కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఎంవి సైన్ థీటా ఉంది. ఏంటి ఆ ఎంవి సైన్ థీటా? ఎంవి సైన్ థీటా ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్ కదా. సో నీకు ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ చూస్తే ఆర్ ఇంటూ ఎంవి సైన్ థీటా కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాంగులర్ మొమెంటమ్ని నేను ఏమని కూడా రాయొచ్చు, ఆర్ ఇంటూ ఆ ఎంవి సైన్ థీటా ఏదైతే ఉందో దాన్ని నేను ఎం ఇంటూ వి పర్పెండిక్యులర్. ఏంటి ఆ వి పర్పెండిక్యులర్? వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఆర్. సో ఈ రెండిట్లో నువ్వు ఏదైనా వాడచ్చమ్మా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అయితే మెజారిటీ ఆఫ్ టైమ్స్ దీని మీదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్కువసార్లు నేను గమనించింది ఏంటంటే దీని మీదే క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను మర్చిపోయినా నా కోసం నవదీప్ ఉంటాడు, లైక్ ద సెషన్ ఫ్రెండ్స్ అంట. అరే నువ్వు ఆ వాట్సాప్ సింబల్ తీసేసి ఒకసారి నీ ఫోటో అప్లోడ్ చేయరా, నేను చూడాలని ఉంది. వాయిస్ ఎలా ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. కొంతమంది లో వాయిస్ ఉందని అంటున్నారు, ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్. హాయ్ నేహాంత్. సరే, దీని అప్లికేషన్ ఏదైనా సరే నేర్చుకుంటే సరిపోతుంది, దాన్ని అప్లై చేస్తే అర్థమవుతుంది మనకి కదా. దానికోసమే ఒక క్వశ్చన్ ఇదమ్మా 2024లో అడిగిన క్వశ్చన్, జేఈ మెయిన్స్ 2024లో అడిగిన క్వశ్చన్.
ఓకే, ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg మూవింగ్ విత్ ఎ యూనిఫామ్ స్పీడ్ 3√2 meters per second in xy plane along the line y is equal to x plus 4. along which line y is equal to x plus 4 అంటే దాని స్లోప్ ఎంత? దాని స్లోప్ 1. ఎందుకో చెప్పనా, ఇదిగో y is equal to mx plus c కదా. సో వాడు ఇచ్చింది ఏంటి, y is equal to x plus 4 కదా. అంటే స్లోప్ ఎంత? 1 కదా. అంటే tan తీటా ఎంత? 1 కదా. అంటే తీటా ఎంత? 45 కదా. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ అబౌట్ ఆరిజిన్ అని అడిగాడు. ఆ పార్టికల్ ఎక్కడుందో ఇవ్వలేదు, గమనించారా అది? ఇదిగో వాడు ఏమన్నాడనంటే ఇట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఇది స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 అన్నాడు. కానీ ఆ పార్టికల్ ఎక్కడ ఉందో ఇవ్వలా. పార్టికల్ ఎక్కడున్నా సరే నీకు యాంగులర్ మొమెంటమ్ సేమ్ వస్తుంది. ఎందుకో చెప్పనా, ఇదిగో పార్టికల్ ఇక్కడ ఉందని తీసుకో, లేదా పార్టికల్ ఇక్కడ ఉందని తీసుకో, లేదా పార్టికల్ ఇక్కడ ఉందని తీసుకో, నువ్వు ఎక్కడ ఉందని తీసుకున్నా కానీ నీకు లైన్ సేమేగా, అది మూవ్ అయ్యే లైన్ సేమేగా. సో నేను నీకు ఏం చెప్పాను, యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఏదైతే లైన్ ఆఫ్ వెలాసిటీ ఉందో దానికి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న పాయింట్ నుండి పర్పెండిక్యులర్ గీ అని అన్నా. ఆ పర్పెండిక్యులర్ ఇంటూ m ఇంటూ v ఈజ్ యువర్ ఆన్సర్. సో పార్టికల్ ఎక్కడన్నా ఉండొచ్చు, పర్లా. ఎందుకు, నువ్వు మూవ్ అయ్యే స్ట్రైట్ లైన్ మారనప్పుడు ఆ పార్టికల్ ఎక్కడన్నా ఉండని ఆ లైన్కి ఇదిగో ఈ పాయింట్ నుండి నేను ఒకే ఒక్క పర్పెండిక్యులర్ గీయగలను. నేను ఒకే ఒక్క పర్పెండిక్యులర్ గీయగలను. సరే అమ్మా, స్లోప్ ఎంత వచ్చిందమ్మా? 1. యాంగిల్ ఎంతమ్మా? 45. ఇది నేను పర్పెండిక్యులర్ అన్నానమ్మా. సో ఈ యాంగిల్ ఎంతమ్మా? 90. అప్పుడు ఈ యాంగిల్ ఎంతమ్మా? 45. ఎందుకు, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ 180 అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఎంత వస్తుందమ్మా? 45. నీకు ఈ డిస్టెన్స్ తెలుసా? ఎస్, ఈ డిస్టెన్స్ నాకు తెలుసు, ఎందుకంటే దట్ ఈస్ y ఇంటర్సెప్ట్. ఇప్పుడు ఇదిగో ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఇదిగో ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. నాకు ఇది r పర్పెండిక్యులర్, నాకు ఇది 4. ఇప్పుడు చెప్పు, దీన్ని రిలేట్ చేయాలి. ఇది 90 degrees, 90 degreesకి ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అని అంటాం. అప్పుడు కాస్ తీటా ఎంత? కాస్ 45 ఎంత అని అంటే ఇట్ ఈస్ ఎడ్జసెంట్, అంటే r పర్పెండిక్యులర్ బై 4. కాస్ 45 ఎంతమ్మా? 1/√2. సో 4 ఇంటూ 1/√2 వస్తుంది. సో r పర్పెండిక్యులర్ ఎంత వస్తుందమ్మా? 2√2. ఇప్పుడు చెప్పు, యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఏంటి? r పర్పెండిక్యులర్ ఇంటూ m ఇంటూ v. ఏంటమ్మా r పర్పెండిక్యులర్? 2√2. ఏంటమ్మా మాస్? 5 kg. ఏంటమ్మా వెలాసిటీ? 3√2. సో √2 ఇంటూ √2 ఏమవుతుంది? 2 అవుతుంది. సో 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో నీకు ఎంత వస్తుంది? 60. సో యాంగులర్ మొమెంటమ్ ఎంత అని అంటే 60 అమ్మ. వెరీ గుడ్ నాని, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లాక్ హాక్ వాయిస్ అందరికీ బాగానే ఉందంట, ఒకసారి నువ్వు చూడు. నేను కూడా టీషర్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇది ఇక్కడ ఉంది మైక్, ఏది ఇదిగో ఇక్కడ. సార్ లైన్ ఆఫ్ వెలాసిటీ ఆర్ ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ఈ క్వశ్చన్లో. వెంకటేశం గాజులు అడుగుతున్నాడు సార్ రేపటి కోసం బేసిక్ సిరీస్. అది బేసిక్ కాదమ్మా, రేపటి కోసం బేసిక్ కాదురా అయ్యా, నేను పూర్తిగా చెప్తున్నా, IIT లెవెల్ వరకు చెప్తున్నా. రేపటి కోసం సిరీస్ మార్చ్ ఆ టైం దాకా అయింది, ఫిబ్రవరి మార్చ్ దాకా. సరేలే అమ్మ. మనోడు ఒకడు అడుగుతున్నాడు, హనుమంత్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే,
సార్ లైన్ ఆఫ్ వెలాసిటీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అంటున్నాడు. అమ్మ ఏ డైరెక్షన్లో అయితే వెలాసిటీ ఉండిద్దో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఏదైతే వెలాసిటీ ఉండిద్దో ఆ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో దాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసే నీకు ఒక లైన్ వస్తుంది. అదే లైన్ ఆఫ్ వెలాసిటీ నేను మాట్లాడుతుంది. సరే, ఇది అయిపోయిందిగా. క్వశ్చన్స్ ఉన్నాయి, కావాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థమైపోద్ది ఈ క్వశ్చన్స్ చేసిన తర్వాత. ఎందుకు నేను కూడా ఇంత ఫోకస్ చేస్తున్నానంటే చాలాసార్లు అడిగాడు రా బాబు దీని మీదే. యాంగులర్ మొమెంటంలో కూడా దీని మీదే చాలాసార్లు అడిగాడు. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఎ స్పీడ్ u at an angle theta with horizontal. Find the angular momentum of the particle about the point of projection when the particle again at the same horizontal level. అమ్మ ప్రొజెక్టైల్ని యాంగులర్ మొమెంటంని కలిపి పడేశాడు. నువ్వు u స్పీడ్తో దాన్ని ప్రొజెక్ట్ చేసావు అట్ అన్ యాంగిల్ థీటా. అది మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చినప్పుడు దానికి ఎలా ఉంటుందమ్మా స్పీడ్ అని అంటే అది సేమ్ యాంగిల్ మేక్ చేస్తుందిగా. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటే సేమ్ యాంగిల్ థీటా మేక్ చేస్తుంది. ఇదిగో ఈ మనకి యాంగులర్ మొమెంటం ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇది నీకు తెలుసు ఏంటిది, రేంజ్. ఈ యాంగిల్ నీకు తెలుసు ఏంటది, థీటా. ఇప్పుడు నువ్వు ఆ వెలాసిటీని రిజాల్వ్ చేయమ్మా. ఈ డైరెక్షన్లో నీకు యూ కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో నీకు యూ సైన్ థీటా ఉంటుంది. ఇందులో ఈ ఆర్ బార్ ఏదైతే ఉందో దానికి పర్పెండిక్యులర్గా ఉంది ఎవడు, యూ సైన్ థీటా. సో నేను యాంగులర్ మొమెంటంని ఇలా కూడా రాయొచ్చు అని చెప్పాను, ఆర్ ఇంటూ ఎం ఇంటూ వి పర్పెండిక్యులర్. వాట్ ఈస్ వి పర్పెండిక్యులర్, వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఆర్. సో నీకు ఇక్కడ ఆర్ ఏంటంటే రేంజ్ ఇంటూ ఎం ఇంటూ ఏంటది, యూ సైన్ థీటా. రేంజ్ ఏంటమ్మా, యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ ఇంటూ ఎం ఇంటూ యూ ఇంటూ సైన్ థీటా. ఏ ఆప్షన్, ఎంయూ క్యూబ్ ఇంటూ సైన్ 2 theta ఇంటూ సైన్ థీటా బై జీ, ఎంయూ క్యూబ్ ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ 2 theta బై జీ. ఏంటి ఆప్షన్ ఏ. సో నేను రెండు ఫార్ములాస్ని వాడే క్వశ్చన్స్ తీసుకున్నా. యాంగులర్ మొమెంటం ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎంవి అనే ఫార్ములాని తీసుకున్నా, యాంగులర్ మొమెంటం ఆర్ ఇంటూ ఎంవి పర్పెండిక్యులర్ తీసుకునే క్వశ్చన్ కూడా తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 2024 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇది కూడా 2024 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఏంటనంటే a body of mass small m is projected with a speed u making an angle 45 degrees with the ground. Angular momentum of the body about the point of projection at its highest point. నేను ప్రీవియస్ క్వశ్చన్లో ఏం అడిగాను, ఇందాక చేసిన క్వశ్చన్లో నీకు బాటమ్ పాయింట్ దగ్గర అడిగాను ఆర్ సేమ్ లెవెల్ పాయింట్ దగ్గర. ఇప్పుడు వీడు అడుగుతుంది ఇక్కడ దీనికి ఎంత స్పీడ్ ఉంటుంది. నువ్వు యూ స్పీడ్ అట్ అన్ యాంగిల్ 45 కదా ప్రొజెక్ట్ చేసావు. సో టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర దాని దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది అని అంటే యూ కాస్ మాత్రమే ఉంటుంది. అంటే ఎంతది, u/√2. అమ్మా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగో వాడు అబౌట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ యాంగులర్ మొమెంటం కనుక్కోమంటున్నాడు. అబౌట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కనుక్కోమంటున్నాడు. ఇది నీకు వెలాసిటీ. సో నువ్వేం చేస్తావంటే ఈ వెలాసిటీని ఎక్స్టెండ్ చేసేయి. ఈ వెలాసిటీని నువ్వు ఎక్స్టెండ్ చేసేయి. దిస్ విల్ బికమ్ ద లైన్ ఆఫ్ వెలాసిటీ. ఆ లైన్ ఆఫ్ వెలాసిటీకి నువ్వు పర్పెండిక్యులర్కి దిస్ విల్ బి యువర్ ఆర్ పర్పెండిక్యులర్. అమ్మ ఈ ఆర్ పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మ్యాక్సిమం హైట్ కదా. ఈ డిస్టెన్స్ సేమే కదా. మరి నువ్వు యాంగులర్ మొమెంటంని ఏమని రాయొచ్చు, ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎంవి అని రాయొచ్చు. ఆ పర్పెండిక్యులర్ ఏంటి, మ్యాక్సిమం హైట్ ఎం, దాని స్పీడ్ అంతా u/√2.
మ్యాక్సిమం హైట్ ఎంత, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 45/2g ఇంటూ mu/√2. సో ఏది మనకు అక్కడ యూ ఇచ్చాడు, సైన్ స్క్వేర్ 45 కదా, సైన్ 45 1/√2 కదా, అంటే అప్పుడు నీకు mu3/8 4 1/√2 స్క్వేర్, 1/√2 స్క్వేర్ అంటే 1/2 అవుతుంది, అది సారీ. ఎంత వస్తుందమ్మా, mu³ వస్తుంది న్యూమరేటర్లో. సైన్ స్క్వేర్ 45 అంటే 1/√2 స్క్వేర్ 1/2 అవుతుంది, 1/2 ఇంటూ 2 ఇంటూ √2 అంటే నీకు 4√2g వస్తుంది. దీన్ని వాడు ఏమన్నాడు, దీంతో కంపేర్ చేయమన్నాడు. సో √2 mu3/xgతో కంపేర్ చేయమన్నాడు. సో g పోతుంది, mu3 పోతుంది. అప్పుడు x ఎంత, 4√2 ఇంటూ √2 ఎంత, 8. x అనేది 8. నాని ఉమా వెరీ గుడ్. x అనేది 8. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనం యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ రొటేటింగ్ అబౌట్ ఎ ఫిక్స్డ్ యాక్సిస్ కనుక్కోవాలి. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ రొటేటింగ్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ కనుక్కోవాలి. సరే, నువ్వు ఒక బాడీ తీసుకో, అబౌట్ ఈ పాయింట్ అది రొటేట్ అవుతుంది అని తీసుకో. విత్ హౌ మచ్ వెలాసిటీ అని అంటే విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఒమేగా. ఈ బాడీ మొత్తం రొటేట్ అవుతుంది విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. పవన్ వెరీ గుడ్, నేహాంత్ వెరీ గుడ్, సంతోష్ వెరీ గుడ్. అయితే ఒక్క నిమిషం అమ్మా, నువ్వు ఇండివిజువల్ పార్టికల్స్ తీసుకున్నావంటే ఆ ఇండివిజువల్ పార్టికల్ యొక్క మాస్ చాలా చిన్నగా ఉంటుంది కదా. సో చాలా చిన్నగా ఉండేదాన్ని మనం డిఎంఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అది ఎక్కడుంది, ఒక ఆర్ డిస్టెన్స్ దగ్గర ఉందని తీసుకుందాం. ఇప్పుడు చెప్పు, దానికి ఎంత స్పీడ్ ఉండిద్ది, రొటేట్ అవుతుంది కదా. సో ఈ పార్టికల్ ఆర్ రేడియస్తో రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాని స్పీడ్ ఎంత అంటే v = r⍵ కదా. మరి ఆ చిన్న మాస్ యొక్క మూవ్మెంట్ వల్ల ఎంత యాంగులర్ మొమెంటం ఉంది అని అంటే ఆబ్వియస్గా ఒక్క మాస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అది కాంట్రిబ్యూట్ చేసే యాంగులర్ మొమెంటం కూడా చిన్నగా ఉంటుంది. సో చిన్నగా ఉన్న వాటన్నిటిని మనం డిఎల్ అని రాస్తాం. సరేనమ్మా, ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ డిఎం ఇంటూ వి అని రాయొచ్చు. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా, ఆర్, డిఎం, వి ఎంతమ్మా, r⍵. అప్పుడు నువ్వేమని రాయొచ్చు, డిఎం ఇంటూ r² ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. నీకు మొత్తం యాంగులర్ మొమెంటం కావాలి అని అంటే యాంగులర్ మొమెంటం డ్యూ టు ఆల్ ద మాసెస్ యాడ్ చేయాలి కదా. యాడ్ చేయడాన్ని మనం ఏమని అంటాం, ఇంటిగ్రేషన్ అని అంటాం కదా. అప్పుడు నీకు ఇంటిగ్రల్ డిఎల్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ఇంటిగ్రల్ డిఎం ఇంటూ r². ఒమేగా అనేది అన్ని మాసల్స్కి సేమ్ అమ్మా. సో ఒమేగా నువ్వు బయటికి తీసేయచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్, అన్నిటికీ సేమ్. అది ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ఇది ఏంట్రా, ఎమ్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్ని మాసెస్ ద్వారా నువ్వు యాడ్ చేస్తే ఇట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద హోల్ బాడీ కదా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ వాడు మాట్లాడుతున్నది ప్యూర్లీ రొటేటింగ్ బాడీ అయితే నువ్వు డైరెక్ట్గా యాంగులర్ మొమెంటం i⍵ అని తీసుకోవచ్చు. నువ్వు r⍴ అని రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వు చూసావు, క్వశ్చన్ చూసావు, క్వశ్చన్లో ఒక డిస్క్ ఉంది, ఆ డిస్క్ రొటేట్ అవుతుంది అబౌట్ అన్ యాక్సిస్. దాని యాంగులర్ మొమెంటం ఎంత అంటే నువ్వు స్క్రాచ్ నుండి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, i⍵ అంతే, i⍵ అంతే. ఓకే, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడమ్మా
కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. అయితే యాంగులర్ మొమెంటంలో చెప్పా కదా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువ క్వశ్చన్లు రోలింగ్, యాంగులర్ మొమెంటం మీద వస్తాయి. అయితే యాంగులర్ మొమెంటంలో కూడా రెండిటి మీద ఎక్కువగా అడుగుతారమ్మా. ఫస్ట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఏ పార్టికల్ అబౌట్ ఏ పాయింట్, మనం అది ఆల్రెడీ చేస్తాం. నెక్స్ట్ ఏంటో తెలిసి వాడు అడిగేది ఈ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మీద ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ సో ఈ రెండిటికి ఈక్వల్ ప్రాబబిలిటీ. ఏ రెండిటికి? ఇదిగో ఈ మోడల్కి ఇప్పుడు నేను చెప్పబోయే వాటికి సేమ్ ప్రాబబిలిటీ ఉంది. సో ఈ రెండు నేర్చుకుంటే ఒకవేళ యాంగులర్ మొమెంటం మీద క్వశ్చన్ వచ్చిందంటే దెర్ ఈస్ 99% ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో కాన్సెప్చువల్గా ఎప్పుడు మనం యాంగులర్ మొమెంటం కన్సర్వ్ చేయొచ్చో చూద్దాం. దానికి వెళ్ళే ముందు ఒక్కసారమ్మా ఫోర్స్ ఏంటో చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ఫోర్స్? వాట్ ఈస్ ఫోర్స్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కదా. ఒక్క నిమిషం అమ్మా. హనుమంతు లైన్ ఆఫ్ వెలాసిటీ అనేది అర్థమైందా? అర్థమైతే ఎస్ఆర్ అని పెట్టు. ఇందాక చెప్పే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం మనం ఫోర్స్ అంటాం. అయితే ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బీ జీరో, దెన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ మొమెంటం జీరో అవ్వాలి. ఎప్పుడు డిఫరెన్షియేషన్ నీకు జీరో అవుతుంది అని అంటే, నువ్వు ఒక కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే కదా నీకు జీరో అవుతుంది. నువ్వు ఒక కాన్స్టెంట్ని డిఫరెన్స్ చేస్తే కదా జీరో అవుతుంది. అంటే పీ బార్ అనేది ఏంటి? కాన్స్టెంట్. దీన్నే మనం మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ అని అంటాం. ఎందుకంటే మొమెంటం అనేది చేంజ్ అవ్వట్లేదు. ఏం మొమెంటమ్? లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. అయితే మనం రొటేషన్ దగ్గరకు వచ్చేసరికి టార్క్ ఏంటమ్మా? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. యాంగులర్ మొమెంటం ఏంటమ్మా? ఆర్ బార్ క్రాస్ ఎంవి బార్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం నీకు ఫోర్స్, మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం నీకు టార్క్ అవ్వాలిగా లాజికల్గా ఆలోచిస్తే. అవును, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ టార్క్. ఏ రేట్లో యాంగులర్ మొమెంటం చేంజ్ అవుతుందో అదే టార్క్ అమ్మ. ఇప్పుడు చెప్పు మళ్ళీ. ఇఫ్ ద టార్క్ ఈజ్ జీరో, ఒకవేళ టార్క్ జీరో అయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం జీరో రావాలి. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ జీరో? ఇఫ్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ కాన్స్టెంట్. సో నువ్వు యాంగులర్ మొమెంటం అనే దాన్ని కన్జర్వ్ చేయాలి అని అంటే టార్క్ జీరో అవ్వాలి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంటర్నల్ ఫోర్సెస్ అని అంటాం. ఏంటి ఆ ఇంటర్నల్ ఫోర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నుంచున్న కాస్త ఇలా చేతులు తీసుకొచ్చేసా. సో ఏ ఎక్స్టర్నల్ ఏజెంట్ లేదమ్మా. ఇంటర్నల్ ఫోర్సెస్తో నేను అలా తీసుకురాగలిగాను. ఇలా ఉన్నోడిని నేను ఇలా పెట్టాను అనుకో, దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్. ఎవడన్నా నన్ను వచ్చి నెట్టాడు అనుకో, ఇలా నుంచున్నా నన్ను ఎవడో వచ్చి నెట్టాడు అనుకో, అప్పుడు ఇలా వెళ్తాను కదా, అప్పుడు ద మూమెంట్ ఈజ్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇంటర్నల్ ఫోర్సెస్ అన్నీ ఏంటి అని అంటే ఇక్కడ రాసేస్తా. దేన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందో చూపిస్తా ఒకసారి. నా బాడీ తీసుకో, ఏదో ఒక పార్ట్ ఆఫ్ మై బాడీ, నా బాడీ. అయితే ఒక రెండు పార్టికల్స్ టచ్లో ఉంటాయి కదా, దాన్ని కొంచెం పక్కన గీసా. ఈ పార్టికల్ దీన్ని ఇలా నెట్టిందనుకో ఒక ఎఫ్ ఫోర్స్తో, మనకి న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అప్పుడు ఆ సెకండ్ పార్టికల్ మీద నీకు ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుందిగా.
ఆ రెండు ఫోర్సెస్కి లైన్ ఆఫ్ ఫోర్స్ సేమ్ కదా, దే విల్ లై ఆన్ ద సేమ్ లైన్ కదా, దే విల్ లై ఆన్ సేమ్ లైన్. అయితే నువ్వు ఏదో ఒక పాయింట్ తీసుకో అమ్మా స్పేస్లో, ఇదిగో ఈ పాయింట్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ అబౌట్ నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేయాలని చూస్తున్నావు. అయితే ఈ లొకేషన్కి నువ్వు ఇట్లా ఆర్ బార్ గీయాలి. ఈ ఎఫ్ ఏం చేస్తుంది, ఈ ఎఫ్ ఈ బాడీని ఇలా రొటేట్ చేయాలని చూస్తుంది, ఈ ఎఫ్ ఈ బాడీని ఇలా రొటేట్ చేయాలని చూస్తుంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయా లేదా, రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయా లేదా? ఎస్. ఇదిగో ఈ పాయింట్ అబౌట్ అని అంటే నువ్వు ఏం చేయాలంటే ఈ పాయింట్ నుండి ఆ బాడీ ఎలా మూవ్ అవ్వాలని చూస్తుందో చూడు. ఫస్ట్ ఈ ఎల్లో ఫోర్స్ తీసుకో, ఈ ఎల్లో ఫోర్స్ ఈ బాడీని ఇలా రొటేట్ చేయాలని చూస్తుంది, ఇలా తీసుకెళ్ళిపోవాలని చూస్తుంది. ఈ ఫోర్స్ ఇలా తీసుకెళ్ళిపోవాలని చూస్తుంది. సో వాట్ ఈస్ ద నెట్ టార్క్? 0. ఎందుకు? అవి రెండు సేమ్ లైన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా సేమే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్, ఎఫ్లు కూడా సేమ్, డైరెక్షన్ ఆపోజిట్. సో నెట్ టార్క్ అబౌట్ దిస్ పాయింట్ ఎంత, నెట్ టార్క్ అబౌట్ దిస్ పాయింట్ ఎంత అంటే 0. ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈస్ ద టార్క్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్? 0. ఎందుకనంటే దే యాక్ట్ ఎట్ ద సేమ్ లొకేషన్, మోర్ ఆర్ లెస్ ఎట్ ద సేమ్ లొకేషన్ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఈక్వల్ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అందుకోసం సో ఎప్పుడైతే నీకు నెట్ టార్క్ 0 వస్తుందో అన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల నీకు నెట్ టార్క్ 0 అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ ఉంది, ఒక డిస్క్ రొటేట్ అవుతుంది, దాని మీద నువ్వు ఇంకో డిస్క్ పెట్టావనుకో, ఆ రెండింటిని నువ్వు ఒకే సిస్టమ్ కింద తీసుకుంటే ఈ సెకండ్ డిస్క్ వచ్చి ఫస్ట్ డిస్క్ మీద ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తుందో సేమ్ ఫోర్స్ ఫస్ట్ డిస్క్ సెకండ్ డిస్క్ మీద అప్లై చేస్తుంది ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఆ రెండింటిని నువ్వు టుగెదర్గా తీసుకుంటే, ఒక సిస్టమ్ కింద తీసుకుంటే, వాట్ ఎవర్ ద ఫోర్స్ 1 విల్ అప్లై ఆన్ 2 అండ్ 2 విల్ అప్లై ఆన్ 1 విల్ బికమ్ ఇంటర్నల్ ఫోర్సెస్. మరి ఇంటర్నల్ ఫోర్సెస్ టార్క్ క్రియేట్ చేయగలవా? లేదు. సో ఎప్పుడైతే ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో టార్క్ 0 తీసుకోవచ్చా? ఎస్. టార్క్ 0 తీసుకుంటే యాంగులర్ మొమెంటం కన్సర్వ్ చేయొచ్చా? ఎస్. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో నేను ఇలా నుంచోనున్నా, నేను ఇంకో షార్ట్ రిలీజ్ చేయబోతున్నానమ్మా, రేపు చేస్తా ఈ షార్ట్. నేనేం చేస్తానంటే ఒక దాని మీద నుంచొని రొటేట్ అవుతా, రొటేట్ అయినప్పుడు నా ఆర్మ్స్ని ఇలా స్ప్రెడ్ చేసి ఉంటా, నా ఆర్మ్స్ని ఇలా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను ఫాస్ట్గా మూవ్ అవుతా, అది చూపిస్తా, షార్ట్ రిలీజ్ చేస్తా. రేపు చేస్తాను కాబట్టి అది మండే వస్తుంది, చూడండి కావాలంటే. నేను ఇలా చేతులు పెట్టి ఇలా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఇట్ ఈజ్ ఆల్ ఇంటర్నల్ ఫోర్సెస్, నన్ను ఎవడు వచ్చి నెట్టలేదు. అంటే నేను ఇలా చేసేటప్పుడు నెట్ టార్క్ ఎంత నా మీద అంటే 0. నేను ఇలా చేసేటప్పుడు నెట్ టార్క్ ఎంత నా మీద అంటే 0. అంటే నేను ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నా యాంగులర్ మొమెంటం సేమ్ రావాలి. నేను ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నా యాంగులర్ మొమెంటం సేమ్ రావాలి. గుర్తుపెట్టుకో. పవన్ నేహాంత్ అడుగుతున్నాడు, సార్ ప్రతి సిచ్యువేషన్లోనూ ఇంటర్నల్ ఫోర్సెస్ 0 టార్కే క్రియేట్ చేస్తాయా? పక్కా అమ్మ, పక్కా. ఎందుకంటే దే యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అలాంగ్ ద సేమ్ లైన్ అండ్ దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సార్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఇంపార్టెంట్ చాప్టరా? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుండి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇంపార్టెంట్ చాప్టర్ అంటే ఇంపార్టెంట్ చాప్టరే. అందులో నేను ఏవైతే సబ్ టాపిక్స్ చేశానో వాటి వరకు అట్లీస్ట్ ప్రయత్నించండి. మన పవన్ ఏమన్నాడంటే, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అని అన్నాడు. అమ్మా ఏం లేదు, నాకు తెలిసి నువ్వు అడిగింది ఇది అనుకుంటాను. టార్క్ తెలిసి ఉండాలి, ప్రీవియస్ క్లాస్లో టార్క్ చెప్పాను. ఇదిగో అబౌట్ ఈ పాయింట్ నువ్వు ఈ బాడీని అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. సో నువ్వు ఆలోచించు, ఇలా యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏం చేసిద్ది, దాన్ని ఇలా రొటేట్ చేయాలని చూసిద్దిగా. అలాగే ఈ బ్లూ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. సో అది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు రొటేట్ ఇట్ లైక్ దిస్. అంటే ఈ ఫోర్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేయాలని చూస్తున్నాయి. మరి దీనివల్ల టార్క్ ఎంత అంటే R × F క్లాక్ వైజ్,
దీనివల్ల టార్క్ ఎంత అంటే ఆర్ ఇంటూ ఎఫ్ యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు నెట్ టార్క్ ఏమైంది, 0 అయింది. సో ఇంటర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటప్పుడు టార్క్ 0 ఉండిద్ది, అంటే యాంగులర్ మొమెంటం చేంజ్ అవ్వదు. యాంగులర్ మొమెంటం చేంజ్ అవ్వదు. క్వశ్చన్స్ చేద్దాం, అప్పుడు ఇంకా మీకు కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. క్వశ్చన్స్ చేద్దాం, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది. నేనున్నా ఇలా ఉన్నోని ఇలా ముడుచుకుపోయాను అనుకో, నేను ఇలా ముడుచుకుపోయినా కానీ నా యాంగులర్ మొమెంటం చేంజ్ అవ్వకూడదు. నా యాంగులర్ మొమెంటం చేంజ్ అవ్వకూడదు. ఎందుకు? నేను ఇలా చేసినప్పుడు నన్ను బయటోడు ఎవడు వచ్చి నా మీద ఫోర్స్ అప్లై చేయలే. బయటోడు ఎవడు వచ్చి నా మీద ఫోర్స్ అప్లై చేయలేదు. సో ఏదైతే మూవ్మెంట్ ఉందో దట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఫోర్సెస్ టార్క్ క్రియేట్ చేయగలవా? చేయలేవు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాంగులర్ మొమెంటం సేమ్ ఉండాలి. సరే అమ్మ, క్వశ్చన్ ట్రై చేయండి మీరు ఒకసారి. మన నాని ఏమడుగుతున్నాడంటే, సార్ ఒక రొటేటింగ్ బాడీ మీద ఇంకో రొటేటింగ్ బాడీ పెడితే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కదా. అమ్మ, కింద దాని మీద ఫ్రిక్షన్ లెట్సే ఒక ఈ డైరెక్షన్లో ఉందనుకుంటే, పై దాని మీద ఫ్రిక్షన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండిద్ది. సో నువ్వు రెండు బాడీస్ గురించి కలిపి మాట్లాడావనుకో, ఫ్రిక్షన్ విల్ బికమ్ ఇంటర్నల్ ఫోర్స్. ఒక బాడీ రొటేట్ అవుతుంది, ఆ బాడీ మీద నువ్వు ఇంకో బాడీ కూడా పెట్టావనుకో, అక్కడ స్లిప్పింగ్ ఉంది. స్లిప్పింగ్ ఉంది కదా, స్లిప్పింగ్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వాలి కదా. ఎలా యాక్ట్ అవుతుంది ఫ్రిక్షన్? దీని మీద నీకు ఈ డైరెక్షన్లో ఉంటే, దీని మీద నీకు ఈ డైరెక్షన్లో ఉండిద్ది. సో నువ్వు రెండింటిని కలిపి తీసుకున్నావంటే టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో నీకు ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యింది కాబట్టి ఇట్ వోంట్ ప్రొడ్యూస్ ఎనీ టార్క్. సరే అమ్మ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా. కొన్ని వందల సార్లు నేను సేమ్ పాయింట్స్ని చెప్పినా సరే మీకు అర్థమైనట్టు అనిపించినా అర్థం కాదు. అందుకే అప్లికేషన్ 3-4 క్వశ్చన్లు పెట్టేశా, కంగారే లేదు. ఇదిగో 2024 చెయ్యి. నాని అర్థమైతే ఓకే అని పెట్టమ్మా, సారీ క్లియర్ సార్ అని పెట్టు, ఓకే పెట్టద్దా. పవన్ యో వెల్కమ్ మ్యాన్. మీరు అడగడమే నేను ఎంత దూరమైనా వెళ్తా. నాకేం పని ఉందబ్బా, నాకు తెలిసింది ఒకే ఒకటి, నేను చేయగలిగింది ఒకే ఒకటి, టీచింగ్. నాకు బాగా డీప్ థింకింగ్ ఉంది. నేను ఏది కూడా అలా అనేసుకుందామని మాత్రం అనుకోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అర్థం కాలేదనుకో, సరే దాన్ని యాక్సెప్ట్ చేసేసి బట్టేసి ముందుకెళ్దాం అన్న యాటిట్యూడ్ నాలో లేదు. అందుకనే మీరు గమనించి చూసారంటే ప్రతి చిన్నదానికి కూడా నా దగ్గర లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను ఫైట్ చేసా ఆ క్వశ్చన్స్ గురించి కానీ, ఆ థియరీ గురించి కానీ. నేను అసలు యాక్సెప్ట్ చేయాలి. నాకు అర్థం కాలేదంటే అర్థమయ్యేంత వరకు ఆలోచించా. దానివల్ల నాకు కాన్సెప్చువల్ క్లారిటీ ఇంత ఉంది. మీకు కూడా వచ్చిద్ది. అండ్ సెకండ్ థింగ్ చెప్పాను కదా సార్, ఆ టాపిక్ టచ్ చేయాలా, ఈ టాపిక్ టచ్ చేయాలని మాత్రం నన్ను అనద్దమ్మా. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా, ఏవైతే మెయిన్స్కి ఇంపార్టెంట్ అది మాత్రం కంపల్సరీ నేను టచ్ చేస్తున్నాను. స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. ఎక్కడో అడప కొన్ని సిచ్యువేషన్స్లో దాని డెరివేషన్స్ బాగా పెద్దగా బాగా కాంప్లికేటెడ్గా ఉంటే డైరెక్ట్గా మీకు ఫార్ములా ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకుంటారా అని రిక్వెస్ట్ చేస్తే అది కూడా 1 or 2 ఇన్స్టెన్స్లోనే చేశారు. సో ఈ సిరీస్ ఫాలో అవ్వండి. 99% ఫిజిక్స్లో రాకపోతే నన్ను అడగండి. హనుమంతు, అవునమ్మా, నువ్వు ఏ పాయింట్ అన్న తీసుకో, ఇంటర్నల్ ఫోర్సెస్ 0 కాంట్రిబ్యూట్ చేస్తాయి. Okay, if the radius of Earth is reduced to 3/4 of its present value without change in its mass, then the value of duration of the day of the Earth will be. అమ్మా, ఇలా క్వశ్చన్ ఇచ్చాడు, మరి ఎలా రెడ్యూస్ చేశారనేది చెప్పలా. సో ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఏమనుకుంటావంటే ఎర్త్ దానంతటా అదే బాగా దగ్గరికి వెళ్ళిపోతుందని తీసుకో. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండేది కదా, దానివల్ల అదే కంప్రెస్ అయిపోతుంది, అదే స్ట్రింక్ అయిపోతుంది అని తీసుకో. దానంతటా అదే స్ట్రింక్ అవుతుంది అనుకో, మరి యాంగులర్ మొమెంటం కన్సర్వ్ అవ్వాలిగా. సో ఇనీషియల్ రేడియస్ నీకు ఆర్ ఉంటే ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉండిద్ది కదా నాన్న, దాని యాంగులర్ వెలాసిటీ నువ్వు ఒమేగా అని తీసుకో. అప్పుడు వాట్ ఈజ్ ద యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్ యాక్సిస్?
2/5 mr² ఇంటూ ఒమేగా. ఇది యాంగులర్ వెలాసిటీ. మరి టైం పీరియడ్ ఎంత అమ్మా? 2π/ω. మనందరికీ తెలుసు ఎర్త్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 24 అవర్స్. ఇప్పుడు ఏమైందనంటే ఎర్త్ దాని సైజు తగ్గించేసుకుందంట, దానంతట అదే స్ట్రింక్ అయిపోయిందని తీసుకో. వాడు మెన్షన్ చేయాల, అదే జేఈ అడ్వాన్స్ అయ్యి ఉంటే వాడు క్లియర్గా మెన్షన్ చేసేవాడు. ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ గెట్స్ స్ట్రింక్డ్ టు 3/4 ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ అని క్లియర్గా చెప్పేవాడు. మెయిన్స్లో చిన్న చిన్న క్లారిటీలు మిస్ అవుతూ ఉంటాయి. సో 3/4 అంటే 3r/4 అండ్ ఇట్ రొటేట్స్. సో ఆబ్వియస్గా నీ ఒమేగా చేంజ్ అవ్వాలి, దాన్ని ఒమేగా డాష్ అని తీసుకుంటా. కానీ ఈ యాంగులర్ మొమెంటమ్ ఇప్పుడు వచ్చే యాంగులర్ మొమెంటమ్ సేమ్ ఉండాలి. ఎందుకు అనంటే ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏది కూడా ఫోర్స్ అప్లై చేసి దాని సైజుని చేంజ్ చేయాల, దానంతట అదే కుంగుకుపోయింది. ఓకే, 2/5 మాస్ సేమ్ అన్నాడు, 3r/4² ఇంటూ ఒమేగా డాష్. మరి ఈ రెండింటిని ఈక్వేట్ చేసి ఒమేగా డాష్కి ఒమేగాకి ఫస్ట్ రిలేషన్ దా. కొత్త టైం పీరియడ్ ఎంత అంటే కొత్త టైం పీరియడ్ ఆబ్వియస్గా 2π కొత్త ఒమేగా. వాడు కొత్త టైం పీరియడ్ అడుగుతున్నాడు, దానికి నాకు ఒమేగా కావాలి, ఒమేగా డాష్ కావాలి. సో యాంగులర్ మొమెంటమ్ని కన్జర్వ్ చేయి, యాంగులర్ మొమెంటమ్ని కన్జర్వ్ చేయి. ఏంటది? 2/5 mr². ఇనీషియల్ యాంగులర్ మొమెంటము, ఫైనల్ యాంగులర్ మొమెంటము సేమ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎంత ఒమేగా డాష్ అని అంటే ఇట్ ఈస్ 16 ω/9. ఇంకొక స్లైడ్ పెట్టాల్సింది. సరే అమ్మ, ఇంకో స్లైడ్ పెట్టాల్సింది లేదు, సో ఇక్కడే రాసేస్తా. నీ టీ డాష్ ఏమవుతుంది? 2π/ఒమేగా డాష్. ఒమేగా డాష్ ఎంత? 16 ω/9. సో 9/16 ఇంటూ 2π/ω. మరి 2π/ω ఎంత? 24 అవర్స్. అంటే 9/16 ఇంటూ 24 అవర్స్. సాల్వ్ చేసే ఏమవుతుంది నీకు? 4 4s 4 6. సో ఈ పార్ట్ 24/16 నీకు 3/2 అవుతుంది. సో నీకు ఎంత అవుతుంది? అది 27/2 అవర్స్ అవుతుంది. అంటే 13.5 అవర్స్, అంటే 13 అవర్స్ 30 మినిట్స్. సో ఆన్సర్ ఎంత? 13 అవర్స్ 30 మినిట్స్. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ ట్రై చేస్తూ ఉండండి, అంతలోపల నేను చాట్లో రిప్లై ఇస్తా. ఈ క్వశ్చన్ ట్రై చేస్తూ ఉండండి, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మన నేనే మేమర్ నేనే క్రియేటర్ అనేవాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సార్, సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ ఎంసెట్ ఈజ్ హార్డ్ దాన్ జేఈ, ఈజ్ దట్ రియల్? అమ్మ, జేఈ మెయిన్స్ 2023 2024 అనేది మోర్ ఆర్ లెస్ ఎంసెట్ లెవెలే ఉంది. దాన్ని ముందు తీసుకున్నాం అనుకో, ఎంసెట్తో పోలిస్తే జేఈ మెయిన్స్ 5 times 10 times టఫర్ ఉంది. ఓకే, a thin, Nani, very good. A thin circular disc of mass capital M and radius capital R is rotating in a horizontal plane about an axis passing through its center and perpendicular to its plane with angular velocity omega. If another disc of same dimensions but of mass m/2 is placed gently on the first one coaxially, then the new angular velocity of the system. అమ్మా, ఫస్ట్ నువ్వు ఇంకో డిస్క్ పెడతావు చూడు, అప్పుడు స్లిప్పింగ్ ఉండిద్ది. కాసేపు రెండింటి మధ్య స్లిప్పింగ్ జరిగి ఆ తర్వాత రెండు కలిసి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో
ఫస్ట్ సింగిల్ది తీసుకున్నప్పుడు ఎంత యాంగులర్ మొమెంటం ఉంది? ఇదిగో డిస్క్ రొటేటింగ్ విత్ ఒమేగా అని అన్నాడు, ఇదేమో ఎంఆర్ కదా. సో వాట్ ఈస్ ది ఇనీషియల్ యాంగులర్ మొమెంటం అంటే ఐ ఒమేగా. ఎంత డిస్క్ అని అంటే mr²/2 ఒమేగా. ఇప్పుడు ఏం చేశాడు, ఆ రొటేట్ అవుతున్న డిస్క్ మీద ఇంకో డిస్క్ పెట్టాడు. ఆ ఇంకో డిస్క్కి రేడియస్ సేమే ఉంది కానీ మాస్ ఏమో హాఫ్ అంట. అప్పుడు కొత్త యాంగులర్ వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒమేగా డాష్ అని తీసుకో. ఇప్పుడు మనం టోటల్ యాంగులర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి మరి. ఆ వైట్ వల్ల ఏమో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. ఆ బ్లూ గార్డ్ ఉన్నాడు కదా, బ్లూ డిస్క్ గార్డ్ యొక్క మాస్ m/2 కానీ వాడి రేడియస్ r. సో వాడి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఇంత, ఈజ్ ఈక్వల్ టు ఒమేగా డాష్. సో నువ్వు ఒక డిస్క్ తీసుకొచ్చి ఫస్ట్ దాని మీద పెట్టావు, సెకండ్ డిస్క్ని తీసుకొచ్చి ఫస్ట్ దాని మీద పెట్టావు. ఫస్ట్ రెండు స్లైడ్ అవుతాయి కానీ కాసేపు తర్వాత కలిసి మూవ్ అవుతాయి. సో నువ్వు పెట్టేసిన తర్వాత ఎవడన్నా ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉన్నాడా, ఎవడన్నా వచ్చి వాటిని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాడా? లేదు. సో ఫస్ట్ సెకండ్ దాని మీద ఫోర్స్ అప్లై చేసిద్ది, సెకండ్ ఫస్ట్ దాని మీద ఫోర్స్ అప్లై చేసిద్ది. అంటే అక్కడ జరుగుతుంది ఏంటి, యాక్షన్ రియాక్షన్ ఎప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి. అంటే టార్క్ కాంట్రిబ్యూట్ చేస్తాయా, చెయ్యవు. టార్క్ 0 అయినప్పుడు యాంగులర్ మొమెంటం ఏమవ్వాలి, కన్సర్వ్ అవ్వాలి. ఏందమ్మా ఇనీషియల్ యాంగులర్ మొమెంటమ్? ఇనీషియల్ యాంగులర్ మొమెంటమ్ mr²/2 ఇంటూ ఒమేగా. ఇది ఎంతమ్మా, 3/4 mr² ఇంటూ ఒమేగా డాష్. సో mr² ఒక 2 క్యాన్సిల్ చేసేస్తే ఒమేగా డాష్ ఈజ్ 2 ఒమేగా/3. AVB gaming, డ్యూ టు ఫ్రిక్షన్ ద బోర్డ్ డిస్క్ మూవ్. ఎస్, ఫ్రిక్షన్ ఏం చేసిద్దమ్మా, ఫస్ట్ ఇది రొటేట్ అవుతుంది, నువ్వు తీసుకొచ్చి దీని మీద పెట్టావు అనుకో, ఈ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ ఉంది, ఎమ్మటినే ఫ్రిక్షన్ గార్డ్ వచ్చేస్తాడు, రిలేటివ్ మోషన్ నేను ఒప్పుకున్నాను అంటాడు. సో ఏం చేస్తాడు ఫ్రిక్షన్ గార్డు, స్లోగా దీని యొక్క యాంగులర్ వెలాసిటీ తగ్గిస్తూ ఈ పైదాని యొక్క యాంగులర్ వెలాసిటీని పెంచుతూ రెండింటిని కలిపి ఇంత యాంగులర్ వెలాసిటీతో మూవ్ చేయడం మొదలెడతాడు. అప్పుడు ఇంకా రిలేటివ్ మోషన్ ఉండదు, అప్పుడు మళ్ళీ ఫ్రిక్షన్ ఆబ్సెంట్. టార్క్ 0 అయ్యే వాటి మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారమ్మా. ఏమీ లేదు, బయటోడు ఎవడొచ్చి ఏ ఫోర్స్ అప్లై చేయకపోతే టార్క్ 0 తీసేసుకో అంతే. ఈ డిస్క్ మీద ఇంకో డిస్క్ పెట్టాడు ఇంకా మర్చిపోయాం. సో ఆ తర్వాత ఏమున్నాయి నీకు, ఫస్ట్ డిస్క్ మీద సెకండ్ డిస్క్ పెట్టి వదిలేశాడు, అప్పుడు ఆ రెండే కొట్టుకొని వస్తున్నాయి కదా, ఫస్ట్ సెకండే కొట్టుకొని వస్తున్నాయి. ఎవడు వచ్చి బయట నుండి ఏమీ ఫోర్స్ అప్లై చేయట్లా అంటే నెట్వర్క్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అలా ఆలోచించు. ఎస్, ఆఫ్టర్ సమ్ టైమ్ దే మూవ్ విత్ సేమ్ యాంగులర్ వెలాసిటీ. ఎందుకు ఆ రెండు సేమ్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అవ్వాలి అని అంటే ఫ్రిక్షన్ ఒప్పుకోదు, రెండు డిఫరెంట్ వెలాసిటీస్తో మూవ్ అయితే ఒప్పుకోదు. ఎందుకు, స్లైడింగ్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఏం చేసిద్ది, ఫ్రిక్షన్ రెండింటినీ ఒకే యాంగులర్ వెలాసిటీతో మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది. ఎందుకు ఈ క్వశ్చన్ అసలు చాలా నీట్గా ఫ్రేమ్ చేసే లెక్చర్ని, ఎందుకో చెప్పనా, ప్రీవియస్ కేసులో నేను క్లియర్గా మాట్లాడుతున్నాను కదా, ఫ్రిక్షన్ ఉంది, ఇనీషియల్గా మనకి స్లైడింగ్ ఉండిద్ది, ఆ తర్వాత రెండు కలిసి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అని చెప్పా కదా. మరి ఫ్రిక్షన్ ఉన్నప్పుడు, స్లైడింగ్ ఉన్నప్పుడు మరి ఫ్రిక్షన్ హీట్ జనరేట్ చేసి కొంచెం ఎనర్జీని లాగేసిద్దిగా. దాని మీద ఒక క్వశ్చన్ చెయ్యి. ఏవిబి గేమింగ్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై అయ్యి నెట్ ఫోర్స్ 0 అయితే టార్క్ కంపల్సరీ 0 అవ్వాలంటే అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. అలా కంపల్సరీ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏవిబి గాడికి చెప్తున్నా, మర్చిపోయా, మీరు క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ చూసుకోండి, మన ఏవిబి గేమింగ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. ఏవిబి గేమింగ్ ఏమన్నాడంటే, సార్ ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్సెస్
యాక్ట్ అవుతూ వాటి నెట్ ఫోర్స్ 0 అయితే టార్క్ 0 అవుతుందా అని అడుగుతున్నాడు. అది క్లారిటీ ఇస్తా. ఇంటర్నల్ ఫోర్సెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టార్క్ 0. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ బట్ నెట్ ఫోర్స్ 0 ఉంటే సార్కి బాగాలేదనుకుంటా అమ్మ. వై నో కెమిస్ట్రీ గోయింగ్ ఆన్. సార్ వాళ్ళు ఏమైందంటే ఆఫ్లైన్లో చెప్పడం, ఆఫ్లైన్లో వాళ్ళు ఎన్నింటికి వెళ్తున్నారు, మార్నింగ్ 7 o'clock 7:30కి వెళ్తే మధ్యాహ్నం 3ంటికి ఏమో వస్తున్నారు. అలా ఈ 1 month మొత్తం చేశారు వాళ్ళు. సో దానివల్ల ఆబ్వియస్గా అన్ని క్లాసులు చెప్పాలంటే అవ్వదు కదా. సెకండ్ థింగ్, ఈ లైట్ల మధ్యలో చెప్పాలంటే మామూలుగా లేదు, దోలు తీరిపోద్ది. సార్కి మీరు పాపం చూడండి, మన నవీన్ సార్కి కళ్ళ కింద నల్లగా అయిపోయింది. అయినా పాపం ఆయన వారంలో అసలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా కానీ మన నవీన్ సార్ ఒక 2-3 క్లాసులన్నా కనీసం తీసుకుంటున్నాడు. ఒక్కసారి సార్ మొహం చూస్తే మీకు అర్థమవుతుంది. సారు ఎంత కరుణమయుడంటే రోజు 9 to 10:30 క్లాస్ ఆయనే తీసుకుంటాడు. నన్ను ఏ రోజు తీసుకోమని అడగల. ఎందుకంటే ఆయనకి తెలుసు నాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఆయనకి చిన్నపిల్లలు ఉన్నారు, కానీ నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను జర్నీ చేయాలి అది ఇది అని చెప్పేసి పాపం ఆయనకి నిద్రలు లేకపోయినా కానీ వద్దులేండి సార్ 6 to 7:30 మీరు తీసుకోండి, 9 to 10:30 నేనే తీసుకుంటానని చెప్పి పాపం 1.5 month నుండి ఆయనే తీసుకుంటున్నాడు. 10:30కి క్లాస్ అయిపోద్ది కదా, ఆయన ఎప్పుడు 10:30 క్లాస్ అవ్వగొట్టడు. 11 o'clock దాకా చెప్తానే ఉంటాడు. 11 o'clock తర్వాత ఈ లైట్లో బయటికి వెళ్తే నిద్ర రాదు. ఆయనకు నిద్రపోవడానికి దగ్గర 1 o'clock అట్లా అవుతా ఉంది. ఆఫ్లైన్లో 7 o'clock క్లాస్ స్టార్ట్ చేయాలంటే ఆయన 5 o'clock ఎగుస్తున్నాడు. అసలు ఆయనకు నిద్ర ఉండక హెల్త్ పాడవుతుంది. సో మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు క్లాస్ జరగలేదని అంటే. మన ఏవీబీ గేమింగ్ అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తున్నానమ్మా. ఇదిగో ఈ రాడ్ ఉంది, దీని మీద నేను ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎలా అప్లై చేశా, అప్పుడు ఏమైంది, నెట్ ఫోర్స్ ఆన్ రాడ్ చూసామనుకో, ఇదిగో ఒకడేమో ఇలా నడుతున్నాడు, ఒక మనిషి వెళ్ళి దాన్ని ఇలా నడుతున్నాడు, ఇంకొకడేమో దాన్ని ఇలా నడుతున్నాడు. సో ఈ ఎఫ్ ఫోర్సు ఎవడో ఒకడు అప్లై చేశాడు, ఈ ఎఫ్ ఫోర్స్ ఎవడో ఒక అప్లై చేశాడు. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అని అంటే 0. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే 0. కానీ టార్క్ ఉందా? ఉంది. ఎందుకు? చూడు, ఇదిగో అబౌట్ ఈ పాయింట్ నువ్వు చూస్తే, ఇదిగో ఈ ఫోర్స్ని చూడు. ఈ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇలా అప్లై చేస్తుంది. సో రాడ్ ఎలా రొటేట్ అవ్వాలని చూస్తుంది, ఇలా. మళ్ళీ నువ్వు ఈ ఫోర్స్ చూడు, ఎలా అప్లై చేస్తుంది, ఇలా. రాడ్ ఎలా రొటేట్ అవ్వాలని చూస్తుంది, ఇలా. అంటే రెండు కూడా రాడ్ని క్లాక్ వైజే రొటేట్ చేయాలని చూస్తున్నాయి కదా. ఈ ఫోర్సు దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని చూస్తుంది, ఈ ఫోర్సు దాన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని చూస్తుంది. సో అప్పుడు అది రొటేట్ అవుతుందా అంటే రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కేస్ వేర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0 బట్ టార్క్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సరే, దీని గురించి మాట్లాడదాం. నేహాంత్ ఇంకొక డౌట్ అడిగాడు, సార్ ఒకవేళ డిస్క్ మీద ఇంకో డిస్క్ పెట్టి ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ లేకపోతే అవి రెండు కలిసి మూవ్ అవుతాయా? మూవ్ అవ్వవు. ఆ పెట్టిన పై డిస్క్ ఏదైతే ఉండిద్దో అది ఎప్పటికీ రెస్ట్లోనే ఉండిద్ది, కిందది మాత్రమే మూవ్ అవుతూ ఉండిద్ది. సరే, ఈ క్వశ్చన్ చేసేద్దాం. కన్సిడర్ ఏ డిస్క్ ఆఫ్ మాస్ 5 kg అండ్ రేడియస్ 2 meter రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 10 radians per second అబౌట్ అన్ యాక్సిస్ perpendicular to the plane of rotation. An identical disk is kept gently over the rotating disk along the same axis. The energy dissipated so that the both disks continue to rotate together without slipping. ఇనీషియల్గా స్లిప్పింగ్ ఉండిద్దమ్మా, ఇనీషియల్గా స్లిప్పింగ్ ఉండిద్ది. ఇనీషియల్గా స్లిప్పింగ్ ఉంటుంది. అయితే ఇదిగో ఫస్ట్ ఒకే ఒక్క డిస్క్ ఉన్నప్పుడు ఎంత యాంగులర్ మొమెంటం అని అంటే I ఒమేగా. ఆ డిస్క్ ఎంత అని అంటే mr²/2 ఇంటూ ఒమేగా. నువ్వు రెండు డిస్కులు పెట్టినప్పుడు యాంగులర్ మొమెంటం సేమ్ ఉండాలి, కానీ యాంగులర్ వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రెండు డిస్కులు కదా, రెండు ఐడెంటికల్ డిస్కులు కదా. సో రెండింటి యొక్క మాస్, రెండింటి యొక్క రేడియస్ సేమ్.
అప్పుడు నువ్వు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే, ఎందుకు ఈక్వేట్ చేయాలి? యాంగులర్ మొమెంటం కన్జర్వ్డ్ కాబట్టి. సో mr² పోతుంది. అప్పుడు ఒమేగా డాష్ ఎంత అంటే ω/2. అమ్మా సరే, ఇనీషియల్గా దాని రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఒక్క డిస్కే ఉన్నప్పుడు ½ I ω², ½ mr²/2 ఇంటూ ω². ఈ రెండు కలిసిపోయినప్పుడు ఎంత యాంగులర్ వెలాసిటీ? ω/2. సో వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? ½ I డాష్ ω'². I డాష్ ఎంత? mr². ఒమేగా డాష్ ఎంత? ω/2. సో ఫైనల్ ఎంత? ఫైనల్ ఎంత అంటే mr² ω²/8. ఇనీషియల్ ఎంత? mr² ω²/4. సో నీకు లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్గా మనకి mr² ω²/4 ఉంది, ఫైనల్గా మనకి mr² ω²/8 మాత్రమే ఉంది. సో ఎంత లాస్ అయిపోయింది? mr² ω²/8. ఈ లాస్, ఈ ఎనర్జీ ఎలా పోయింది? ఫ్రిక్షన్ వచ్చిద్ది. ఫ్రిక్షన్ వచ్చి రెండింటిని కలిపి మూవ్ చేయాలని చూసిద్ది. ఆ ఫ్రిక్షన్ రబ్బింగ్ వల్ల హీట్ జనరేట్ అయ్యి సమ్ ఎనర్జీ విల్ బి లాస్ట్. ఓకే సరే, ఈ పార్ట్కి వచ్చేసరికి అంతగా అడగరు, కానీ నా వల్ల ఏమో కాదు చెప్పకుండా ఉండడం. ఈ పార్ట్ ఏదైతే ఉందో మీరు కావాలంటే చూసుకోండి, అసలు అడగల, ఇంతవరకు అడగల. బట్ రఫ్గా మీకు చెప్పేసి వదిలేస్తాను, రైట్? వెయిట్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తుంది. స్టార్టింగ్ చేసా కదా అది, ఇప్పుడే కంప్లీట్ చేసా కదా అది, ఈ రెండింటి మీద వస్తుందమ్మా. మీ కాన్సన్ట్రేషన్ కూడా ఆ రెండింటి మీదే ఉండాలి. ఇది ఏంటంటే జస్ట్ ట్రాన్స్లేషన్ని రొటేషన్ని కలిపితే వచ్చేసింది కదా, దానికోసం రోలింగ్. రోలింగ్ అంటే ఏంటి నాన్న? వి ఒమేగా కదా, ప్రతి రోలింగ్ దాన్ని నువ్వేమని రాయొచ్చు? ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ అని రాయొచ్చు కదా. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? మొత్తం బాడీ ఒక స్పీడ్తో మూవ్ అవ్వడం. రొటేషన్ అంటే ఏంటి? ప్యూర్ రొటేషన్. మరి డ్యూ టు ట్రాన్స్లేషన్ ఎంతమ్మా యాంగులర్ మొమెంటమ్? r⁻× mv⁻. మరి రొటేషన్ వల్ల ఎంతమ్మా? I⍵. మరి అప్పుడు రోలింగ్ బాడీ యొక్క యాంగులర్ మొమెంటమ్ ఎంత అంటే ట్రాన్స్లేషన్ వల్ల వచ్చే యాంగులర్ మొమెంటము, రొటేషన్ వల్ల వచ్చే యాంగులర్ మొమెంటము, అంతే కదా, సింపుల్ కదా. అందుకోసమే చెప్తున్నా, ఒకవేళ పొరపాటున కర్మగాలి అడిగితే మీకు తెలిసి ఉండాలి కదా, ఎందుకంటే మీకు ట్రాన్స్లేషన్ తెలుసు, రొటేషన్ వల్ల కూడా చూసాం. రొటేషన్ వల్ల I⍵ యాంగులర్ మొమెంటము, ట్రాన్స్లేటింగ్ పార్టికల్ వల్ల r⁻× mv⁻ అనేది మీకు తెలుసు. అయిపోయింది. సో టఫ్ అయితే కాదు. ఓకే, మీరు ఎప్పుడన్నా ఇది ట్రై చేశారా? ఏదన్నా ఒక కాయిన్ కానీ ఏదన్నా ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఇలా ఇసిరేస్తే కాసేపుడు తర్వాత ఫస్ట్ ఇలా ఇసిరేసావు, ఇలా ఇసిరేస్తే అది గ్రౌండ్ మీద పడి కాసేపు స్కిడ్ అయ్యిద్ది, తర్వాత రోల్ అయ్యిద్ది. ఈ క్వశ్చన్ అమ్మా ఏంటి అని అంటే, ఇదిగో నేను ఒక బాడీని ఇలా ఒక v స్పీడ్తో, v0 స్పీడ్తో నేను విసిరేశాను. అయితే కాసేపుడు తర్వాత అది రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ రోలింగ్. మీరు ఇది రియాలిటీలో కూడా చూసుండాలి. కావాలంటే ఒక క్రికెట్ బాల్ ఏదో ఒకటి తీసుకోండి, ఏదైనా పర్లా, ఒక బాల్ తీసుకో. ఆ బాల్ని ఫస్ట్ నువ్వు ఫ్లోర్ అలాంగ్ ఇసిరేస్తే అది ఫస్ట్ స్కిడ్ అయ్యి తర్వాత స్లోగా రోల్ అవుతూ వెళ్ళిపోతుంది. యశిక్, హాయ్ మ్యాన్. ఇప్పుడు నేను దాన్ని అడుగుతున్నా, రోల్ అవడం మొదలెట్టినప్పుడు దాని స్పీడ్ ఎంత?
రోల్ అవ్వడం మొదలెట్టినప్పుడు దాని స్పీడ్ ఎంత అనేది ఇప్పుడు నేను అడుగుతున్నా. ఏంటనంటే ఇదిగో అమ్మ అలా స్కిడ్ అయ్యే టైంలో ఇదిగో స్కిడ్ అవుతుంది, ఆర్ యూ కెన్ సే స్లిప్ అవుతుంది. స్కిడింగ్ ఆర్ స్లిప్ అవుతుంది. స్లిప్ అయ్యే టైంలో దాని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో చెప్పండి ఒకసారి. స్లిప్ అవుతుందంటే ఫర్ ష్యూర్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సరే, అది కాకుండా నార్మల్ రియాక్షన్ ఉంటుంది, అది కాకుండా ఈఎంజీ ఉంటుంది. ఈ నార్మల్ అనేది ఎంజీని క్యాన్సిల్ చేసేస్తుంది. సో ఎన్ అండ్ ఎంజీ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఆ రెండు టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తాయా? చెయ్యం. అయితే నేనేం చేస్తానంటేనమ్మా, ఐ విల్ టాక్ అబౌట్ యాంగులర్ మొమెంటమ్ అబౌట్ సమ్ పాయింట్ హియర్. ఈ పాయింట్ అబౌట్ నేను మాట్లాడితే ఈ బాడీ స్లైడ్ అవుతూ వెళ్తుంది కదా, ఈ జర్నీ మొత్తంలో వాట్ ఈస్ ద టార్క్ అబౌట్ దిస్ పాయింట్? ఏదో ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకున్నా గ్రౌండ్ మీద, ఏదో ఒక పాయింట్ గ్రౌండ్ మీద ఒక పాయింట్ తీసుకున్నా నేను. అయితే ఒక ర్యాండమ్ టైంలో బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏమున్నాయా అని చూస్తే నార్మల్ యాక్ట్ అవుతుంది, ఎంజీ యాక్ట్ అవుతుంది. కానీ నార్మల్ ఎంజీ ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఎందుకంటే ఈ బాడీ వర్టికల్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లా. సో ఈ రెండు టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే చెయ్యవు. ఎందుకు? దే విల్ క్యాన్సిల్ అవుట్. ఎందుకంటే దే ఆర్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ సేమ్ లైన్. అంటే నువ్వు దాన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ కింద కూడా తీసేసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు కావాలంటే. మరి ఫ్రిక్షన్ అమ్మా, ఫ్రిక్షన్ చూస్తే ఫ్రిక్షన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అబౌట్ విచ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ టార్క్. సో టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్, టార్క్ డ్యూ టు నార్మల్, టార్క్ డ్యూ టు ఎంజీ. బట్ టార్క్ డ్యూ టు నార్మల్ ఎంజీ జీరో అయిపోతాయి, దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్ కూడా జీరోనే నేను తీసుకున్న పాయింట్ అబౌట్. నేను తీసుకున్న పాయింట్ అబౌట్ టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్ కూడా జీరోనే. ఎందుకు? ఫ్రిక్షన్ ఈజ్ పాసింగ్ త్రూ దట్ పాయింట్, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. మరి టార్క్ జీరో అయిందనుకో, నేను యాంగులర్ మొమెంటం కన్సర్వ్ చేయొచ్చుగా. యాజ్ టార్క్ ఈజ్ జీరో అబౌట్ ద పాయింట్, యాజ్ టార్క్ ఈజ్ జీరో, వీ కెన్ కన్సర్వ్ యాంగులర్ మొమెంటమ్. ఏ పాయింట్ దగ్గర అయితే నీకు టార్క్ జీరో వస్తుందో ఆ పాయింట్ అబౌట్ నువ్వు యాంగులర్ మొమెంటమ్ కన్సర్వ్ చేయొచ్చు. అర్థమైంది కదా? కొంచెం ట్రికీ, కొంచెమే ట్రికీ, ఎక్కువ కాదు, కొంచెమే. సరే అమ్మా, ఇనీషియల్ యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇనీషియల్ అంటే నేను V0 స్పీడ్ ఇచ్చి దాన్ని గ్రౌండ్ మీదకి నెట్టినప్పుడు. దీనికి ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే ఉంది ఇనీషియల్గా. అయితే నేను గ్రౌండ్ మీద తీసుకున్న పాయింట్ ఇదిగో ఈ పాయింట్. నేను గ్రౌండ్ మీద ఈ పాయింట్ తీసుకున్నా. నాకు ఈ పాయింట్ అబౌట్ దాని యాంగులర్ మొమెంటమ్ కావాలి. ఇది ప్యూర్ ట్రాన్స్లేషన్ కదా. సో లైన్ ఆఫ్ వెలాసిటీ గీ. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే దాని రేడియస్. సో అప్పుడు ఇనీషియల్ యాంగులర్ మొమెంటమ్ ఎంత అంటే R ఇంటూ mv0. ఏ డైరెక్షన్? ఇదిగో ఈ పాయింట్ అబౌట్ ఇది ఇలా వెళ్తుంది కాబట్టి, సో ఇలా ఈ పాయింట్ అబౌట్ ఇది ఇలా వెళ్తుంది అంటే ఇట్ ఈస్ ట్రైన్ టు మూవ్ లైక్ దిస్. ఈ పాయింట్ అబౌట్ ఇది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్కి నీ హ్యాండ్ని బెండ్ చేస్తే నీకు డైరెక్షన్ ఏమొస్తుందని అంటే ఇలా వస్తుంది. సరే, డైరెక్షన్తో అవసరం లేదులే ఇప్పుడు. యాక్చువల్గా ఫైనల్గా అది రోలింగ్ స్టార్ట్ చేస్తుందమ్మా. ఫైనల్గా అది రోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాని స్పీడ్ని మనం V అని తీసుకుందాం. ఫైనల్గా అది రోలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాని స్పీడ్ మనం V అని తీసుకుందాం. అండ్ ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ ఒమేగా. మరి రోలింగ్ బాడీ యొక్క యాంగులర్ మొమెంటం ఏంటి? డ్యూ టు ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్.
డ్యూ టు ట్రాన్స్లేషన్ ఎంత, మనం ఏ పాయింట్ అబౌట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, వీఆర్ క్యాలిక్యులేటింగ్ అబౌట్ దిస్ పాయింట్, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఆర్. సో ఆర్ ఇంటూ ఎంవి ప్లస్ డ్యూ టు రొటేషన్ ఎంత, ఐ ఒమేగా. మనకి ఇచ్చిన బాడీ ఏంటి, యూనిఫామ్ స్పియర్ అంటే సాలిడ్ స్పియర్. సో ఐ ఒమేగా కదా, అంటే 2/5 mr² ఒమేగా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది రోలింగ్ స్టార్ట్ చేస్తే v = r ఒమేగా కదా, ఎందుకంటే అది గ్రౌండ్ మీద రోల్ అవుతుంది. అరే పవన్ కుమార్, జరుగుతుంది నేర్చుకోరా, ఎంసెట్ మీద కూడా పీవైక్యూస్ చేయండి సార్ అంటే, ఇప్పుడే ఎందుకు ఎంసెట్, టైం ఉందిరా నాన్న. ఏదైనా ఒకటే, ఏది అయినా ఒకటే, మీరే అర్థం చేసుకోరు. ఎంసెట్లో అయినా, జేఈ మెయిన్స్లో అయినా, జేఈ అడ్వాన్స్లో అయినా సబ్జెక్ట్ ఒకటే, కాన్సెప్ట్స్ ఒకటే. ఎంసెట్ అంటే ఒక లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చేస్తాం, జేఈ మెయిన్స్ అంటే కొంచెం ఎక్కువ, అడ్వాన్స్ అంటే ఇంకొంచెం ఎక్కువ, అంతే. నేను ఈవెన్ టాప్ బ్యాచ్లకు చెప్తున్నప్పుడు కూడా కాన్సెప్ట్స్ ఇవే, కాకపోతే క్వశ్చన్లు ఇంకొంచెం బాగా గట్టి క్వశ్చన్లు తీసుకుంటాం అంతే. సో యూజ్ ఉండిద్ది మిస్టర్ పవన్. ఓకే, ఏంటమ్మా దీన్ని నువ్వు ఈక్వేట్ చేయాలి నాన్న. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేయాలి, ఎందుకంటే యాంగులర్ మొమెంటం అనేది చేంజ్ అవ్వదు. అప్పుడు 7/5 mrv అనేది షుడ్ బి ఈక్వల్ టు rmv0. సో అప్పుడు నీకు v ఎంత అవుతుంది, 5v0/7 అవుతుంది. అయిపోయింది, ఇలానే సాల్వ్ చేయడం. కానీ ఈ క్వశ్చన్ కానీ అడిగాడు అనుకో, చాలా బాగా అడిగినట్టే. జేఈ మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడిగితే మాత్రం చాలా బాగా అడిగినట్టే, బట్ అడగట్లేదు. నేనైతే యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ బాడీ చేశా, ప్యూర్ రొటేటింగ్ బాడీ చేశా, రోలింగ్ బాడీ చేశా, ఇంకెంతకు మించి ఏమి ఉండదు. సరే, లాస్ట్ పార్ట్ అమ్మా, టాప్లింగ్. మీరందరూ ఎవడైతే వీడియో చూస్తున్నాడో అందరూ ఒకసారి నుంచొని, స్ట్రైట్గా నుంచొని ఉన్నారు కదా, ముందుకు ఇలా బెండ్ అవ్వండి. మీకు అర్థం కావాలంటే ప్రతి ఒక్కడు ఎవడైతే వీడియో చూస్తున్నాడో అందరూ నుంచొని ముందుకు ఇలా బెండ్ అవ్వండి. మీరు ఇలా ముందుకి బెండ్ అవుతూ ఉంటే, బెండ్ అయ్యే కొద్దీ మీరు ఏం ఫీల్ అవుతారంటే, మీ టోస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతున్నట్టు ఫీల్ అవ్వాలి. మనుషులైతే మరి టోస్ మీదే ఎక్కువ పడుతున్నట్టు ఫీల్ అవుతారు. ఇదిగో నుంచో, ముందుకు లీన్ అవ్వు, ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు నువ్వు లీన్ అవ్వగలవు, ఆ తర్వాత ఇంక నువ్వు పడిపోతావు. అదే టాప్లింగ్. ఒక్క నిమిషం, మళ్ళీ నుంచో, ముందుకు లీన్ అవ్వు, ఫీల్ అవ్వు. నువ్వు ఇలా స్ట్రైట్గా నుంచినప్పుడు నార్మల్ రియాక్షన్ అనేది ఆల్మోస్ట్ నీకు సెంటర్ ఆఫ్ ద ఫీట్లో యాక్ట్ అవుతున్నట్టుగా ఉండిద్ది. నువ్వు ఎప్పుడైతే ఇలా ముందుకు లీన్ అవుతున్నావో నార్మల్ రియాక్షన్ అనేది ఎక్కువ నీ టోస్ మీద, నీ వేళ్ళ మీద అప్లై అవుతున్నట్టుగా ఫీల్ అవుతావు. దాని అర్థం ఏంటో తెలుసా, నార్మల్ రియాక్షన్ ఎప్పుడు సెంటర్ మీద యాక్ట్ అవ్వదు. నార్మల్ రియాక్షన్ కెన్ షిఫ్ట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. మ్యాక్సిమం ఎక్కడ వరకు షిఫ్ట్ అవ్వగలదు నార్మల్ రియాక్షన్ అనేది, కాంటాక్ట్ ఫోర్స్. మ్యాక్సిమం అది ఎడ్జ్ ఆఫ్ ద కాంటాక్ట్ దాకా వెళ్ళగలదు. అంటే నీకు ఎడ్జ్ ఆఫ్ ద కాంటాక్ట్ అంటే ఏంటి, నీ ఫింగర్స్ అక్కడ వరకు వెళ్ళగలదు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నువ్వు టాప్లో అయిపోతావు. చూపిస్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక బాడీ తీసుకో, గ్రౌండ్ మీద ఉంది, దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లే. మనకి వెయిట్ మాత్రం ఎక్కడ యాక్ట్ అవుతుందో తెలుసమ్మా, వెయిట్ విల్ ఆల్వేస్ యాక్ట్ ఎట్ ద సెంటర్, దట్ ఈజ్ ఎంజీ. సో నేనేం తీసుకుంటానంటేనమ్మా,
దీని సైడ్ నేను ఏ అని తీసుకుంటా. నాకు నార్మల్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో మనకు తెలియనప్పుడు యూ బెటర్ టేక్ ఇట్ యాక్టింగ్ సమ్వేర్ ఓవర్ హియర్. ఎంత డిస్టెన్స్ అని అంటే ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద రైట్ కార్నర్, ఇదిగో ఈ రైట్ కార్నర్ నుండి ఎక్స్ డిస్టెన్స్లో అప్లై అవుతున్నట్టుగా తీసుకో. ఎస్, ఏవిబి గేమింగ్, వెరీ గుడ్. ఓకే ఫైన్ అమ్మా. ఈ బ్లాక్ అనేది నీకు మూవ్ అవ్వట్లేదు కాబట్టి నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే నార్మల్ రియాక్షన్ షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఎంజీ. నెక్స్ట్ నేను ఈ పాయింట్ అబౌట్ టార్క్ క్యాలిక్యులేట్ చేస్తా, ఆ పాయింట్ అబౌట్ టార్క్ కూడా ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఎందుకు? అరే ఆ బాడీ రొటేట్ అవ్వట్లేదురా, ఆ బాడీ రొటేట్ అవ్వట్లేదు కాబట్టి నెట్ టార్క్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే ఇదిగో టార్క్ డ్యూ టు ఎంజీ ఏదైతే ఉందో దట్ షుడ్ బి క్యాన్సిల్ అవుట్ బై టార్క్ డ్యూ టు నార్మల్ రియాక్షన్. సరే, మరి టార్క్ డ్యూ టు ఎంజీ గురించి మాట్లాడితే ఎంజీ అనేది ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, a/2. సో ఎంజీ ఇంటూ a/2 అనేది దాని మ్యాగ్నిట్యూడ్. మరి నాకు దాని డైరెక్షన్ కావాలి కదా. ఇదిగో ఇది ఎంజీ, అబౌట్ ఈ పాయింట్ మాట్లాడుతున్నావు రైట్. ఎంజీ కిందకు ఉంది, సరే తీసుకో. ఇది నువ్వు బాడీ కింద తీసుకో. ఈ పాయింట్ అబౌట్ నువ్వు టార్క్ మాట్లాడుతున్నావు. ఎంజీ ఎలా యాక్ట్ అవుతుంది, ఇలా యాక్ట్ అవుతుంది. సో బాడీ ఎలా రొటేట్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ కదా. సో టార్క్ డ్యూ టు ఎంజీ ఆ బాడీని యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ చేయాలని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ తీసుకో, ఇదే బాడీ కింద తీసుకో. ఇది పాయింట్ ఆఫ్ ద పాయింట్ అబౌట్ విచ్ ఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్. నార్మల్ ఇలా యాక్ట్ అవుతుంది. సో అది ఏం చేసిద్ది, బాడీని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని చూస్తుంది. సో నార్మల్ రియాక్షన్ ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్లాక్ వైజ్. సో రెండు క్యాన్సిల్ చేసుకోవాలని చూస్తున్నాయి కదా, అండ్ ఇన్ఫ్యాక్ట్ రెండు క్యాన్సిల్ అవ్వాలి కూడా. సో ఎన్ ఇంటూ ఎక్స్ షుడ్ క్యాన్సిల్ అవుట్ ఎంజీ ఇంటూ a/2. ఎంత నార్మల్ రియాక్షన్ అని అంటే, నార్మల్ రియాక్షన్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంజీ. ఇప్పుడు చెప్పు ఎక్కడ యాక్ట్ అవుతుంది నార్మల్ ఫోర్స్ అంటే, ఎస్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాక్టింగ్ ఎట్ ద సెంటర్. ఈ సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్లీ యాక్టింగ్ ఎట్ ద సెంటర్. అయితే నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తా. ఇక్కడ నేను ఒక అజంప్షన్ తీసుకుంటున్నా దట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ ఫ్రిక్షన్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్. అంటే ఒక బాడీ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ విల్ టాపల్ ఫస్ట్ దాన్ స్లైడింగ్. ఎందుకంటే ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది మూవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో నేను ఏం చెప్తున్నానంటే మీకు, యూ అజ్యూమ్ దట్ బాడీ ఫస్ట్ టాపల్ అయ్యిద్ది దాన్ బిఫోర్ స్లైడింగ్. అది అజంప్షన్ తీసుకో త్రూ అవుట్. అయితే ఫోర్సెస్ గి ఎంజీ అనేది మాత్రం ఎప్పుడు వర్టికల్గా కిందకి యాక్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అని అంటే a/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. నాకు ఎక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో తెలీదు. సో యూ టేక్ దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ ఎక్స్ డిస్టెన్స్. ఇది కాకుండా మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది, అండ్ దట్ ఫ్రిక్షన్ విల్ క్యాన్సిల్ అవుట్ క్యాపిటల్ ఎఫ్. అప్పుడే అది స్లైడ్ అవ్వదు. మళ్ళీ సేమ్ స్టోరీ అమ్మ. అబౌట్ ఈ పాయింట్ వాట్ షుడ్ బి ద నెట్ ఫోర్స్ ఆన్ ద బాడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే నార్మల్ షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఎంజీ. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వాట్ ఈస్ ద టార్క్ అబౌట్ దిస్ పాయింట్? ఆ పాయింట్ అబౌట్ అది రొటేట్ అవ్వట్లేదు అని అంటే నెట్ టార్క్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఎవడెవడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు? మనకి ఎంజీ గాడు ఉన్నాడు, మనకి నార్మల్ గాడు ఉన్నాడు, మనకి ఫ్రిక్షన్ గాడు ఉన్నాడు, మనకి ఎఫ్ గాడు ఉన్నాడు. వాట్ ఈస్ ద టార్క్ డ్యూ టు ఎంజీ? అర్థమయ్యేటట్టు చూద్దాం. ఈ పాయింట్ తీసుకో. ఎంజీ ఏం చేయాలని చూస్తుంది? ఎంజీ దీన్ని ఇలా నెట్టాలని చూస్తుంది.
అండ్ ఇట్ ఈస్ ట్రైన్ టు రొటేట్ ఇట్ యాంటీ క్లాక్ వైజ్. ఆ టార్క్ ఫార్ములా ఏంటమ్మా, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏంటది, ఎంజీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, a/2. ఎలా యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ యాక్ట్ అవుతుంది. వాట్ ఈజ్ టార్క్ డ్యూ టు నార్మల్, ఇదిగో ఈ పాయింట్ తీసుకో, అబౌట్ ఈ పాయింట్. నార్మల్ ఏం చేస్తుంది, ఇలా రొటేట్ చేయాలని చూస్తుంది, అంటే క్లాక్ వైజ్. సో నార్మల్ ఇంటూ ఎక్స్ క్లాక్ వైజ్. వాట్ ఈజ్ టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్, 0 అమ్మ. ఎందుకు టార్క్ డ్యూ టు ఫ్రిక్షన్ 0? ఈ ఫ్రిక్షన్ అనే ఫోర్స్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 0. మరి ఈ క్యాపిటల్ ఎఫ్ గాడు ఏం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు బాడీని ఇలా తీసుకో, అబౌట్ ఈ పాయింట్ ఫోర్స్ ఇలా ఉంది. సో ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ ఈజ్ ట్రైన్ టు రొటేట్ ఇట్ క్లాక్ వైజ్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుంటా. సో మైనస్ ఎంజీ ఇంటూ a/2 ప్లస్ ఎన్ఎక్స్. ఆ ఎన్ కూడా మనకు తెలుసమ్మా, ఎంత ఎన్ అనేది ఎంజీ. ఎంత ఎన్ అని అంటే ఎన్ ఈజ్ ఎంజీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుండి నీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, a/2 మైనస్ FB/mg వస్తుంది. ఇప్పుడు చెప్పు, నార్మల్ రియాక్షన్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ యాక్ట్ అవుతుందా, లేదు. ఎక్స్ నీకు a/2 రాలా, a/2 కన్నా తక్కువ వచ్చింది. అంటే నేను ఎప్పుడైతే ఫోర్స్ ఇలా అప్లై చేయడం మొదలెట్టానో నార్మల్ రియాక్షన్ అనేది షిఫ్ట్ అవుతుందమ్మా. ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, ఇలా షిఫ్ట్ అవుతుంది. ప్రీవియస్గా నార్మల్ రియాక్షన్ ఎక్కడ యాక్ట్ అయింది, ఎగ్జాక్ట్గా a/2 దగ్గర. చూసుకో, x ఈజ్ ఈక్వల్ టు a/2 దగ్గర. ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేయడం మొదలెట్టానో ఆ నార్మల్ రియాక్షన్ అనేది షిఫ్ట్ అవుతూ మ్యాక్సిమం ఎక్కడ వరకు రాగలదు అని అంటే టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అబౌట్ విచ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్. ఒకసారి నార్మల్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాడీ డిసైడ్ అయిపోద్ది, ఎస్ ఇంకా నేను టాపుల్ అయిపోవాలని డిసైడ్ అయింది. సో లిమిటింగ్ కండిషన్ ఏంటి అని అంటే, లిమిటింగ్ కండిషన్ ఏంటి లిమిటింగ్ కండిషన్, వెన్ ద బాడీ ఈజ్ అబౌట్ టు టాపల్. వెన్ బాడీ ఈజ్ అబౌట్ టు టాపల్, అదే లిమిటింగ్ కండిషన్. ఆ లిమిటింగ్ కండిషన్లో అబౌట్ ద పాయింట్ ఆఫ్ టాప్లింగ్, ఆబ్వియస్గా నువ్వు ఫోర్స్ ఇలా అప్లై చేసావనుకో ఈ బాడీ ఇలానే టాపుల్ అయ్యిద్ది. ఆ సిచ్యువేషన్లో క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ నువ్వు అప్లై చేస్తున్నావు, ఫ్రిక్షన్ని నార్మల్ని కాంటాక్ట్ అప్లై చేస్తుంది. సో ఒక బాడీ టాపుల్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు నార్మల్ రియాక్షన్ విల్ పాస్ త్రూ ద పాయింట్ అబౌట్ విచ్ ఇట్ ఈస్ టాప్లింగ్. అంతే, అది నేను క్లియర్గా ప్రూవ్ చేశాను. చూసుకో నువ్వే, ఏ ఫోర్సు లేనప్పుడు ఎన్ అనేది a/2 దగ్గర ఉంది. నువ్వు ఫోర్స్ అప్లై చేయంగానే ఎన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎటువైపుకి షిఫ్ట్ అవుతుంది, ఇట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద పాయింట్ దట్ ఈస్ రైట్ ఎడ్జ్. సో నేను ఈ ఫోర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకో, ఈ ఎఫ్ పెంచుకుంటూ వెళ్ళాను అనుకో, అప్పుడు ఇది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్కువ సబ్ట్రాక్ట్ చేస్తావు, అంటే ఎక్స్ వాల్యూ ఇంకా తగ్గుతుంది. సో మ్యాక్సిమం ఎక్స్ వాల్యూ ఎంతవరకు మినిమం ఎక్స్ వాల్యూ ఎంతవరకు రాగలదు అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, n ఈజ్ యాక్టింగ్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ పాయింట్. సో అదే నీకు లిమిటింగ్ కండిషన్. అప్పుడు కూడా టార్క్ ఎంత, అప్పుడు కూడా టార్క్ 0నే. ఇట్ ఈస్ రెడీ టు రొటేట్ బట్ నాట్ రొటేటింగ్. అప్పుడు ఈ డిస్టెన్స్ b తీసుకో, ఈ డిస్టెన్స్ నేను a/2 తీసుకున్నాను అనుకో, ఆ సిచ్యువేషన్లో టార్క్ డ్యూ టు ఎఫ్ 0నే, టార్క్ డ్యూ టు నార్మల్ కూడా 0నే. ఎందుకు, నార్మల్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్, అంటే దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0. ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ దిస్ పాయింట్, అంటే దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0. సో టార్క్ డ్యూ టు ఎంజీ ఎఫ్ ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి. వాట్ ఈజ్ టార్క్ డ్యూ టు ఎంజీ, ఎంజీ ఇంటూ a/2 ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
షుడ్ బి క్యాన్సిల్డ్ అవుట్ బై ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో వాడు అడుగుతాడు ఎంత ఫోర్స్కి అది టాపల్ అవుతుంది అని అంటే mgA by 2b. ఇంత ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ ఈస్ రెడీ టు టాపల్. సో ఇఫ్ ద ఫోర్స్ ఇస్ బియాండ్ దిస్ ఇట్ విల్ టాపల్. ఇలా పడిపోతుంది. కానీ నేను ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ తీసుకున్నానమ్మా. ఫ్రిక్షన్ ఈజ్ వే స్ట్రాంగ్ దట్ బాడీ విల్ టాపల్ ఫస్ట్ దాన్ స్లిప్పింగ్. అర్థమైందని భావిస్తున్నా. ఒక క్వశ్చన్, ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఫర్ విచ్ ద క్యూబ్ బిగిన్స్ టు టిప్ అట్ అన్ ఎడ్జ్. సో బి వాల్యూ ఇచ్చాడమ్మా. బి వాల్యూ ఎంత? 3a/4. యూనిఫామ్ క్యూబ్ అన్నాడు. సో దీని సైడ్ ఎంత? ఇది a. సో ఎంతమ్మా ఫోర్స్? ఎంత ఫోర్స్ కావాలి నీకు టాపల్ చేయాలంటే? టాపలింగ్కి రెడీగా ఇప్పుడు ఉంటుంది. అది mgA/2b ఫోర్స్ అన్నప్పుడు mgA. ఆ b ఎంత ఇచ్చాడు? ఆ b నీకు ఈ క్వశ్చన్లో 3a/4 ఇచ్చాడు. సో ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంత ఫోర్స్ నువ్వు అప్లై చేస్తే అంత ఫోర్స్ నువ్వు అప్లై చేస్తే అది టాపెల్ అవ్వడానికి రెడీగా ఉంది. టాపెల్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తున్న ఫోర్స్ గ్రేటర్ దాన్ 2mg/3 అవుతుందో దెన్ ఇట్ విల్ టాపెల్. ఇదిగో క్లియర్గా ఇచ్చాడు. అజ్యూమ్ దట్ ద క్యూబ్ డస్ నాట్ స్లైడ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నువ్వు ఫోర్స్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ అది టాపెల్ అవ్వడానికన్నా ముందే స్లైడింగ్ అయిపోతుంది. సో నేను ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇట్ డజంట్ స్లైడ్, ఇట్ విల్ టాపెల్ ఫస్ట్. దీంతో ఆర్బీడీకి దండేసి దండం పెట్టాం, అయిపోయింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆర్బీడీని ఎవడన్నా మాస్టర్ చేయొచ్చా అని అంటే ఆర్బీడీని బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నీకు 2 నెలలు టైం పట్టిద్ది. అదే ఆర్బీడీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ జేఈ మెయిన్స్కి కావాల్సినవి నేర్చుకోవాలంటే నీకు వారం టైం చాలు. మళ్ళీ చెప్తున్నా ఏంటి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ప్రీవియస్ క్లాసెస్ చూడండి, పాత క్లాసులు చూడండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బాగా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా బాబు అని అంటే టార్క్, రొటేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్. ఆ తర్వాత ఏంటంటే రోలింగ్. ఆ తర్వాత ఏంటంటే యాంగులర్ మొమెంటమ్. ఈ టాపిక్స్ అన్నీ నేను టచ్ చేశాను. ఇందులో కూడా నాకు ఇంకా ఇంపార్టెంట్వే కావాలి సార్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంపార్టెంట్, యాంగులర్ మొమెంటము, రోలింగ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈ 3 అన్నా చేయాలి మీరు. అంటే 1.5 గంటలు, కనీసం 4.5 గంట క్లాస్ విని ఆ 4.5 గంట క్లాస్లో వచ్చిన కాన్సెప్ట్ అంతా నేర్చుకొని అట్లీస్ట్ నేను చెప్పిన క్వశ్చన్సే మళ్ళీ చేయండి రా బాబు. కొత్త క్వశ్చన్లు చేయకపోయినా నేను చెప్పిన క్వశ్చన్స్ని మళ్ళీ చేయండి. మీరు స్ట్రక్ అవుతూ ఉంటారు. స్ట్రక్ అయిన ప్రతిసారి మళ్ళీ ఒకసారి సొల్యూషన్ చూడండి, మళ్ళీ చేయండి. అలా ఎక్కడైనా కానీ సేమ్ అమ్మా. నువ్వు ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద టాప్లింగ్ తీసుకున్నా కానీ అది టాపల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇదిగో నార్మల్ రియాక్షన్ ఇక్కడ నుండి పాస్ అవ్వాలి. అంటే టార్క్ డ్యూ టు mg sin θ ఏదైతే ఉండిద్దో షుడ్ బి బ్యాలెన్స్డ్ అవుట్ బై టార్క్ డ్యూ టు mg cos θ తీసుకో, అంతే. ఎందుకంటే నార్మల్ అనేది కాంట్రిబ్యూట్ చేయదు, ఫ్రిక్షన్ ఎలాగో కాంట్రిబ్యూట్ చేయదు, అంతే. మిస్టర్ యశ్వంత్, ఇన్ఫినిటీ సిరీస్కి ఒక షెడ్యూల్ ఇచ్చామమ్మా. ఆ షెడ్యూల్ని ఫాలో అవుతున్నాను. రే ఆప్టిక్స్ మోస్ట్లీ ఆఫ్టర్ 2 months, సారీ 2 months ఏంది, ఆఫ్టర్ 2 weeks 3 weeks వస్తుంది. కాంపిడెన్స్ లేకుండా కూడా చేయొచ్చు, ఇది కాంపిడెన్స్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ నేను ఇంకా ఆల్రెడీ కాంపిడెన్స్ గురించి మాట్లాడాను కాబట్టి దాన్ని అలా తీసేసుకున్నా. కాంపిడెన్స్ లేకుండా ఏంటంటే mg షుడ్ పాస్ త్రూ దిస్ పాయింట్. ఎందుకంటే నెట్ టార్క్ 0 అవ్వాలి కదా. నార్మల్ 0 కాంట్రిబ్యూట్ చేసిద్ది, ఫ్రిక్షన్ కూడా 0 కాంట్రిబ్యూట్ చేసిద్ది. అప్పుడు వెయిట్ కూడా 0 కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా టోటల్ టార్క్ 0 అయ్యిద్ది. వెయిట్ కూడా 0 కాంట్రిబ్యూట్ చేయాలంటే వెయిట్ షుడ్ పాస్ త్రూ దిస్ పాయింట్. అలా తీసుకున్నా నీకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ చాప్టర్ ఆసిలేషన్స్ అమ్మా, SHM. నెక్స్ట్ చాప్టర్ ఆసిలేషన్స్, SHM. ఓకే బాయ్.
కొంచెం కష్టపడండి రా నాయన, నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా, మీరు కూడా కొంచెం కష్టపడండి. ఆల్మోస్ట్ మీకు ఫిజిక్స్లో ఏదైతే నీడ్ ఉందో అదంతా చేస్తున్నా, కొంచెం కష్టపడండి.